సో మీరెవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, మీ బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు తెలియదు. ఓకే, మన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్తాను నేను. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ see this session I will only talk in Telugu. Okay, so if you want for English, next week the same session it will be in English. Okay, because exclusively I wanted to have a session in Telugu so that everybody will be able to understand. So please do not mistake me. This week, that is today, tomorrow, day of tomorrow, we will be talking only in Telugu. Okay, there is another group for English. Okay, if you send me personally on WhatsApp your request, I'll be forwarding that group to you, so you can join in that. Okay, so next Friday, Saturday we will be having an English session. Okay, so please do not mind. Mitrulara, ఈ సెషన్ కేవలం తెలుగులోనే ఉంటుంది. సో ఇంగ్లీష్ కావాలనుకుంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే. సో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు ఈ వైద్యాన్ని మనం ఏ విధంగా సపోర్టివ్ థెరపీగా, నా మాటను బాగా గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నాను, మీరు వాడే వైద్యాన్ని ఆపేసి ఇది నేను చేయమంటలేదు మిత్రులారా. మీ వైద్యము మీ డాక్టర్ సలహా మేరకు మీరు చేసుకుంటూ ఈ అక్యుపంచర్ వైద్యాన్ని మీరు ఏ రకంగా మీరు ఉపయోగించుకోవచ్చు. అందుకని మనం ఏమన్నాము, acupressure as self help therapy. ఓకే, సో ఈరోజు వాళ్లకు వస్తుందనేది ఏమీ లేదు, ఎవరికైనా రావచ్చు. నా ఉద్దేశం ఏంటంటే మీకు కానీ మీ వాళ్ళకు కానీ మీ బంధువులకు కానీ వచ్చినప్పుడు మీ నుంచి మీరు సర్వీస్ ఎలా చేయవచ్చు అంటే, మీరు వెళ్ళి డైరెక్ట్ నేను ట్రీట్మెంట్ చేయమంటలేదు, వాళ్ళకున్న సమస్యల ప్రకారంగా ఇప్పుడు నేను ఈ చెప్పబోయే క్లాస్ అర్థం చేసుకొని దానికి అనుగుణంగా వాళ్ళకున్న ప్రాబ్లం ప్రకారంగా మీరు ఈ పాయింట్స్ ఇక్కడ నొక్కండి అని చెప్పేసి మీరు వీడియో పెట్టగలిగితే వాళ్లకు ఏంటి సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు అన్నదే నా సంకల్పం. ఓకేనా మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, దిస్ ప్రోగ్రామ్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు రీప్లేస్ ది ప్రజెంట్ మెడికేషన్ వాట్ యు ఆర్ టేకింగ్. It is only a supportive self-help therapy. ఓకేనా మిత్రులారా? సో ఈ విషయాన్ని నేను ఏదైతే చెప్తున్నానో ఆ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఏమంటారు గమనించే ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో క్లుప్తంగా నా గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు స్క్రీన్ కనబడుతుంది కదా? నా పేరు డాక్టర్ సుభాష్. ఈ వైద్యాన్ని స్ప్రెడ్ చేయడంలో నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఈ వైద్యాన్ని చాలామందికి చేర్చే నా వంతు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను.
గవర్నర్ మన ఉమ్మడి గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ది ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో హీలర్ ఇన్ ఆక్యుపంచర్ అనే అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారి చేతుల మీదుగా వైద్యరత్న అవార్డు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత బంగారు లక్ష్మణ్ గారు మాజీ బీజేపీ అధ్యక్షుడు, వారి ద్వారా పోలీస్ ఎక్సలెన్సీ అవార్డు తీసుకోవడం జరిగింది. సో రీసెంట్గా ఆనరరీ డాక్టరేట్ ఇన్ ఆక్యుపంచర్ తీసుకోవడం జరిగింది. సో నా ఈ ఫీల్డ్లో నేను చేసిన స్టడీ ఏంటంటే డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్ ఫ్రమ్ వినాయక మిషన్ యూనివర్సిటీ, బ్యాచిలర్ ఇన్ ఆక్యుపంచర్ ఫ్రమ్ కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ, మాస్టర్ డిప్లొమా ఫ్రమ్ బిఎస్ఎస్. అది కాకుండా ఇవి ఆక్యుపంచర్ సంబంధించిన కోర్సెస్. ఇవి కాకుండా డిప్లొమా ఇన్ ఎలక్ట్రోమియోపతి, డిప్లొమా ఇన్ యోగా అండ్ న్యాచురోపతి, తర్వాత సర్టిఫికెట్ కోర్సెస్ కూడా చాలా చేశాను. బ్యాచ్ ఫ్లవర్ రెమెడీసు, డౌజింగ్. సో వీటన్నిటిలో కూడా సర్టిఫికేట్ కోర్సెస్ చేయడం జరిగింది. తర్వాత చాలా హెల్త్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ రాయడం జరిగింది. హోమియో టుడేలో అండ్ మన ఆరోగ్యంలో 1.5 year కంప్లీట్ తెలుగులో ఆర్టికల్స్, తెలుగులో ఆక్యుపంచర్ మీద ఆర్టికల్స్ తెలుగులో ఆక్యుపంచర్ మీద ఆర్టికల్స్ రాయడం జరిగింది. అంటే ఇవంతా కూడా ఎందుకంటే ఇది స్ప్రెడ్ అవ్వాలి, ఈ వైద్యము మార్కెట్లో స్ప్రెడ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఐ డిడ్ లాట్ ఆఫ్ వర్క్. సో తెలుగులో ఇప్పటివరకు అట్లా ఎవరు ఇంతకుముందు ప్రయత్నం చేయలేదు ఆర్టికల్స్ రాయడం. సో నేను నాకు టైం వీళ్ళని బట్టి ఆర్టికల్స్ రాశాను. దాని తర్వాత దాదాపు ఒక 100 పైచిలకు, దాదాపు 100 యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. ఇవంతా కూడా ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి జనాల్ని, ఈ వైద్యం ద్వారా వాళ్లకు బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో. నా ఈ ట్రీట్మెంట్ క్యాంప్స్ ఆంధ్రాలో నరసాపురం, రాజమండ్రి, తర్వాత ఈసీఎల్ వికారాబాద్. ఇంతకుముందు మన మెయిన్ సెంటర్ విద్యానగర్లో ఉండేది. ఇప్పుడు అది తార్నాక్ షిఫ్ట్ అయింది. సో మన క్లాసులు ఉండేది తార్నాకలోనే. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్ 1 year కోర్సు, గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్యుపంచర్ 3 years కోర్సు. ఇవి కాకుండా కూడా సర్టిఫికేట్ కోర్స్ చాలా చేస్తున్నాను. ఎలా అంటే టుంగ్ ఆక్యుపంచర్, టాన్ ఆక్యుపంచర్, స్కాల్ప్ ఆక్యుపంచర్, ఆరిక్యులర్ ఆక్యుపంచర్. సో ఇట్లాగా మళ్ళీ చాలామందికి తెలియని విషయాలు మీద కూడా నా వంతు ప్రయత్నం చేస్తున్నాను ఈ సబ్జెక్ట్లో ముందుకు పోవడానికి. అండ్ సబ్జెక్ట్ ఈజీగా, నా టార్గెట్ ఏంటంటే మనం ఎంత ఈజీగా స్టూడెంట్స్కి సబ్జెక్టు ఇవ్వగలిగితే అంత మంచిది అనే కాన్సెప్ట్ తోటి చాలా థెరపీస్ మీద వర్క్ చేయడం జరిగింది. సో దట్ స్టూడెంట్కి ఒక దానిలో రిజల్ట్ రాకపోయినా ఇంకో దానిలో రిజల్ట్ వస్తుంది అనే ఉద్దేశంతో చాలా థెరపీస్ మీద వర్క్ చేయడం జరుగుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఈఓవి అనుకోండి, చాలా తక్కువ మంది తెలుసు. ఎవరైతే రెగ్యులర్ ఆక్యుపంచర్ వాడుతున్నారో చాలా తక్కువ మంది తెలుసు. అట్లాగా
లాంగ్ మెరిడియన్స్ చాలా తక్కువ మంది తెలుసు. సో అట్లాగా ఎక్కడైతే రీసెర్చ్ జరుగుతూ ఉందో, ఓకే, ఎవరెవరైతే ఆ, కొత్త విషయాల పట్ల వర్క్ చేస్తూ ఉన్నారో, సో వారి దగ్గర నేను విద్యను అభ్యసించి సో కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు అంటే సో మనము మన స్టూడెంట్స్కి కొత్తదనాన్ని ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో. అండ్ ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ మనలా క్లినిక్ పెట్టుకొని ఎంతోమందికి వైద్యం చేస్తూ ఉన్నారు. సో అది ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ చాలా చోట్ల క్యాంప్స్ చేయడానికి ఉద్దేశం ఏంటి అంటే అక్కడక్కడ మన వైద్యము ఇంకా గట్టిగా ముందుకెళ్ళాలి. మనం చాలామందిని చూసి వాళ్లకు మన వైద్యం ద్వారా హెల్ప్ చేయాలనే సంకల్పం. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా ఎందుకు చేస్తున్నాను అంటే వీలైనంత మందికి మన ద్వారా హెల్ప్ అవుతుందేమో అనే ఒక కాన్సెప్ట్ తోటి. వాయిస్ క్లియర్ ఉందా మిత్రులారా? ఒక్క నిమిషం అండి, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఓకే మిత్రులు, మనం స్ట్రేట్ అవే సబ్జెక్ట్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇప్పుడు కోవిడ్ ప్రామినెంట్గా ఏ సిస్టమ్ని అటాక్ చేస్తుంది అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. అంటే శ్వాసకోశ ఈ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ గురించి మనం తెలుసుకోవాలి, అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది ఒక రఫ్ ఐడియా చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ ఏరియాను నాసల్ క్యావిటీ అంటారు. నాసల్ అంటే ముక్కుకు సంబంధించిన విషయం అన్నట్టు. మీరు వినే ఉంటారు నాసల్ డ్రాప్స్ అంటారు. నాసల్ డ్రాప్స్ అంటే ఏంటి? ముక్కులో వేసుకునే డ్రాప్స్. సో ఈ ఏరియానంతా ఓకే నాసల్ క్యావిటీ అంటారు. సో లోపల ఉన్న భాగాల్ని లారింగ్స్, దాని తర్వాత ఫ్యారింగ్స్, లారింగ్స్. ఇదైతే గుట్టంలాగా ఉంది చూడండి, దీన్ని ట్రేకియా అంటారు. ఓకే, ఈ గుట్టం నుంచి మళ్ళీ వి షేప్గా ఇలా ఒకటి వస్తుంది కదా, దీన్ని ఏమంటారు? బ్రాంకస్ అంటారు. ఇది ఇలా వి షేప్ వస్తుంది చూడండి ఇక్కడ. ఇదిగోండి, ఇలా వి షేప్ వచ్చింది కదా. ఓకే, ఇలా వి షేప్ వస్తుంది కదా. సో దీన్ని బ్రాంకస్. ఓకే, దీన్ని కలిపి బ్రాంకస్ అంటారు. సో ఒకదాన్ని బ్రాంకి. అండ్ ఇది మళ్ళీ ఏం చేస్తుంది? ఇది కాస్త సబ్డివైడ్ అవుతుంది చూడండి, మళ్ళీ సబ్డివైడ్ అవుతుంది. దాన్ని ఏమంటారు? బ్రాంకియోల్స్ అంటారు. మీరు చాలా వినే ఉంటారు, బ్రాంకియల్ ఆస్తమా అంటారు. బ్రాంకియల్ ఆస్తమా అంటే ఏంటి అంటే ఇక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతున్నట్టే కదా. సో అట్లాగా ఈ చివరి భాగం ఏముందో, ఈ చివరి భాగం ఏదైతే ఉందో దాన్ని ఆల్వియోలై అంటారు.
అక్కడే మనము తీసుకునే గాల్లో ఉన్న ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో ఆ ఆక్సిజను రక్తంలోకి పంపబడుతుంది. రక్తంలో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపబడుతుంది. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ చిన్న మీకు బెలూన్స్ లాగా ఉంటాయండి, బెలూన్స్ లాగా. వాటిని ఏమంటారు? ఆల్వియోలి అంటారు. ఈ ఆల్వియోలి మనకు గాలి తీసుకున్నప్పుడు ఆక్సిజన్ని లోపలికి పంపడము, మళ్ళీ మన శరీరంలో ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఉందో దాన్ని బయటికి పంపేయడానికి ఇది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు? గ్యాసియస్ ఎక్స్చేంజ్ సెంటర్ అంటారు. అంటే జస్ట్ మనము మామూలు భాషలో మనం మాట్లాడుకుంటే గ్యాసియస్ ఎక్స్చేంజ్ సెంటర్. ఎందుకు? బికాస్ మంచి గాలిని మన లోపల తీసుకుంటుంది, చెడు గాలిని బయటికి వదులుతుంది. సో ఒకసారి ఆలోచించండి, ఒకవేళ ఇక్కడ ఈ ఆల్వియోలై పాడైంది అనుకోండి, సో మనం మంచి గాలి తీసుకోవడము ఇబ్బంది అవుతుంది, సో గాలి వదలము ఇబ్బంది అవుతుంది. సో బ్రెత్లెస్నెస్ ఇప్పుడు చాలామందికి కోవిడ్లో వస్తుంది కదా సమస్య. ఎందుకు అంటే ఈ ఆల్వియోలై సరిగ్గా ఎంతైతే పని చేయాలో అంత పని చేయకపోవడం ద్వారా ఆ సమస్య వస్తుంది. సో సింపుల్గా మీకు ఈ బొమ్మ ద్వారా మీకు ఏమర్థం కావాలి అంటే, ఆల్వియోలైలో ఇబ్బంది వచ్చి, ఓకే, శ్వాసనాళాల్లో ఇబ్బంది వచ్చి, ఓకే, మనకు శ్వాసకి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మళ్ళీ దీని వెనకాల ఏమంటారు, ఇక్కడ ఇదే థ్రోట్ నుంచి గాలి సపరేట్గా ఉంటుంది, దాని తర్వాత ఫుడ్ పోయే దారి సపరేట్గా ఉంటుంది. ఓకే, చూడండి పరమాత్ముడు లీల. ఇక్కడే గాలి పోయే వ్యవస్థ ఉంది, మళ్ళీ ఏమంటారు పక్కన ఫుడ్ పోయే వ్యవస్థ ఉంది. మనం అనుకోండి ఇద్దరు మనుషులు ఒక దగ్గర ఉండాలి అంటే చాలా కష్టం. బట్ పరమాత్మను చూడండి, ఆ యాక్టివిటీని డిస్టర్బ్ కాకుండా ఎలా చేస్తున్నారు. ఇదైపోతే మీకు ఒకసారి నేను ఆల్వియోలై ఎలా ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను. ఏమంటే స్క్రీన్ క్లియర్ కనబడుతుందా వాణి? ఏమో మీకు స్క్రీన్ క్లియర్ కనబడుతుందా? ఓకే ఫైన్, ఓకే ఓకే ఓకే. సో చూడండి, మనం ఏదైతే చిన్నగా ఇంతకుముందు పిక్లో చిన్న గీతలాగా చూసినామో, ఓకే, అవి ఇవ్వండి. వీటిని ఏమంటారు? ఆల్వియోలై అంటారు. ఓకే, సో ఇక్కడే చెడు రక్తము మంచి రక్తము రక్తంలో ఏదైతే ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అయ్యే జంక్షన్ ఇదండి. ఓకేనా? అందుకే దీన్ని ఏమంటారు? గ్యాసియస్ ఎక్స్చేంజ్ జంక్షన్. సో ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇవి డ్యామేజ్ అయినాయి అనుకోండి, పరిస్థితి ఇవి సంకోచము వ్యాకోచం అంటే కాంట్రాక్షన్ ఎక్స్పాన్షన్ అయినప్పుడే మనము శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ కోవిడ్ వైరస్ వల్ల
ఇవి సరిగ్గా ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అంటే సంకోచము వ్యాకోచము సరిగ్గా చేయలేకపోతున్నాయో మనం గాలి తీసుకోవడము చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా మిత్రులారా? సో ఇంతవరకు మీకు అర్థమైతే దెన్ వీ కెన్ మూవ్ ఆన్ టు మిగతా విషయాలు. ఓకే. సో ఒకటి మనం ఏమి అర్థం చేసుకోవాలి అంటే ఎవరికి వస్తుంది వైరస్, దీనికి ఎవరికైనా ఏమన్నా స్పెసిఫికేషన్ ఉందా, వీళ్ళకే రావాలి వీళ్ళకే రావద్దు అనేది. సో నాకున్న సమాచారం మేరకు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, వైరస్ ఎవరికైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. లేదండి నేను ఆక్యుపంచర్ డాక్టర్ని నాకు రాదు, నేను హోమియోపతి డాక్టర్ని నాకు రాదు. వైరస్కి ఏం తెలుసండి, మీరు ఏమంటారు ఏ డాక్టర్ అన్న విషయము మీకు తెలిసేమో కదా. ఒక జోక్, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఆయన అడుగుతుంది, ఏందంటే కుక్క ఎందుకు మీకు గరిసింది, మీరు చాలా తెలివిమంతులు కదా అంటే ఆయన ఏమంటాడు, కరెక్ట్ నేను తెలివిమంతుడిని, కానీ కుక్కకు తెలియదు కదా నేను తెలివిమంతున్న విషయము. సో అట్లాగే ఓకే, వైరస్కి అనేది భేదం ఏముండదు. ఎవరైతే సిస్టమేటిక్గా ఉంటారో సో వాళ్ళని ఏం చేస్తుంది, ఇబ్బంది చేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే అస్తవ్యస్తంగా ఉండో వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, వాళ్ళ ఫుడ్ కావచ్చు, ఓకే, సో వాళ్ళని ఇబ్బంది ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా ఈ వైరస్ సోకడానికి అవకాశం ఉంది. సో ఎవరైతే సిస్టమేటిక్గా ఉంటారో వాళ్ళని తక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మరి అలా తయారవ్వాలంటే ఏం చేయాలి, మన వైద్యం నుంచి ఏమన్నా సపోర్ట్ ఉందా, దీన్ని మనం ఏమంటాము, ఈ రక్షణ కవచాన్ని ఏమంటాం మనము, ఇమ్యూనిటీ. మిత్రులారా, రోగ నిరోధక శక్తి చూడండి, పేర్లో ఏముంది, రోగాన్ని నిరోధించే, రోగ నిరోధక శక్తి, రోగాన్ని ఆపే శక్తి, ఆర్ రోగాన్ని దాని ఇంటెన్సిటీని తగ్గించే శక్తి. సో ఇప్పుడు నాకు నా ఫ్రెండ్కు గొడవ అయిందనుకోండి, ఎవరు గెలుస్తాం జనరల్గా, ఎవరైతే బలంగా ఉంటారో ఓకేనా వాళ్ళే గెలుస్తారు కదా. సో అట్లాగా మన బాడీలో మన రక్షణ వ్యవస్థ, మన ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తి స్ట్రాంగ్ ఉంటే మనము తొందరగా వైరస్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటాయి. అట్లాగే చిన్న చిన్న జబ్బులు రాకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఇవి తిను ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్లోకి నేను టచ్ చేయట్లేదు. నేను ఇప్పుడు మన వైద్యం ద్వారా ఏమైనా అవకాశం ఉందా, మన రోగ నిరోధక శక్తి పెంచుకునే అవకాశము అంటే, యాజ్ పర్ లిటరేచర్ చైన్ ఆక్యుపంచర్ పరంగా మనకు ఆక్యుపంచర్లో దేర్ ఆర్ బ్యూటిఫుల్ పాయింట్స్, ఓకే, దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్ మన రోగ నిరోధక శక్తిని పెంచడానికి. సో వాటిని మనము రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకుంటే రోగ నిరోధక శక్తి పెరగడానికి అవకాశం ఉందండి. సో ఇవన్నీ కూడా చైనాలో అన్ని ఒక్కొక్క విషయం మీద చాలా రీసెర్చ్ జరిగి ఇవన్నీ విషయాలు డాక్యుమెంటెడ్ విషయాలు. ఇవి నేను చెప్తున్నాయి కాదు, మనము ఆ లిటరేచర్ని చదివి అర్థం చేసుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇందులో మనమేదో సృష్టించింది, మనమేదో కల్పించేది ఏం లేదండి. ఓకే, సో దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ పాయింట్స్
మన ఇమ్యూనిటీని రేజ్ చేసుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి. మీరు బై ద వే ఎంతమంది అండి అసలు ఆక్యుపంచరు ఫస్ట్ టైం వినడము, లేకపోతే అసలు అక్యుపంచర్ గురించి ఏమి తెలియదు అన్నవాళ్ళు? అంటే సో దట్ నేను మీకు కూడా వీలైనంత వరకు జస్టిఫికేషన్ చేయడానికి, ఎంతమందికి అసలు అక్యుపంచర్ అంటే ఏమీ ఐడియా లేని వాళ్ళు? మీరు హ్యాండ్స్ రేజ్ చేస్తే కష్టం నాకు, అంటే ఇంతమంది ఉంది కాబట్టి హ్యాండ్స్ రేజ్ చేస్తే నేను మేబీ ఐ థింక్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ మీ. మీరు మెసేజ్ ఓకే ఓకే ఇంకండి, అంటే ఇప్పుడు వరకు ఒక ఐదారుగురు చెప్పినట్టున్నారు. అసలు మీకు అక్యుపంచర్ అంటే ఏం ఐడియా లేదా? ఓకే, ఇంతమంది దాదాపు ఒక 10-15 మంది ఉన్నారా ఏం అసలు ఈ సిస్టమ్ మీద అవగాహన లేని వాళ్ళు? ఓకే, ఒకసారి ఐ ట్రై టు సీ. సో ఒకసారి మీకేమి ఐడియా లేని వాళ్ళు, ఓకే. సో ఐడియా లేని వాళ్ళు ఒక 10-15 మంది ఉన్నారు అంతేనా? మిగతా వాళ్ళకి యూ హ్యావ్ అన్ ఐడియా అంతేనా మిత్రులారా? ఓకే, ఓకే. సో నేను మీకు కూడా జస్టిఫికేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే మీకు ఆ పాయింట్ నెంబర్సు, ఆ పేర్లు ఏమి అర్థం కాకపోయినా మీరు కంగారు పడకండి. ఎందుకంటే నేనేం చెప్తాను, ప్రాబ్లం ఏంటి, ఆ పాయింట్ ఎక్కడ అని చెప్తాను. కాబట్టి మీరు సంహౌ మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే మేనేజ్ అంటే నేనేమంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, హెడేక్ వచ్చింది అనుకోండి, ఇక్కడ పాయింట్ ఉంటుంది, దీని పేరు LI4 అని నేను చెప్పి అనుకోండి. మీకు LI4 తెలియకుండా పర్లేదు, మీరేంటి హెడేకు ఏంటి ఇక్కడ ఇండెక్స్ ఫింగర్ వెనకాల ఉంటుంది అనేది అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను మీకు పిక్స్ పంపిస్తాను. ఓకే, దానికి సంబంధించి ఇప్పుడు నేనైతే క్లాస్ చెప్తున్నానో వీలైతే ఆ క్లాస్లో నేను ఏమైతే పాయింట్స్ వాడుతున్నానో అది కూడా మీకు చేర్చే ప్రయత్నం చేస్తాను. సో నథింగ్ టు వరీ. కొంచెం ఏంటంటే మీకు ఏం తెలియదు కాబట్టి కొంచెం వరి అనిపిస్తుంది, వరి అవ్వకండి అంతే. జస్ట్ పేషెన్స్గా ఉండండి అండ్ మీకు జస్టిఫికేషన్ అయ్యేలాగా నా వంతు ప్రయత్నం చేస్తాను. క్లాస్ పేషెన్స్గా వినగలిగితే, ఆక్యుపంచర్ వచ్చే వాళ్ళకి అంటే పేషెన్స్ కంటే ఓపెన్ మైండ్తో వినగలిగితే ఆక్యుపంచర్ వచ్చిన వాళ్ళకి కొంచెం న్యాయం జరిగేలాగా ఉంటుంది. ఓకేనా? సో ఆక్యుపంచర్ రాని వాళ్ళకు కూడా న్యాయం జరిగేలాగా ఉంటుంది. ఓకే, సో కాబట్టి అందరినీ వీలైనంత వరకు సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే, సో జస్ట్ అసలు అక్యుప్రెషర్ అంటే ఏంటి, అక్యుపంచర్ అంటే ఏంటి, ఓకేనా? రెండిటి మధ్యలో ఏదన్నా భేదం ఉందా అనే విషయాల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఓకే, మిత్రులారా, మన శరీరంలో 10 ఇంపార్టెంట్ అవయవాలు ఉన్నాయి. 10 ఇంపార్టెంట్ అవయవాలు, 10 ప్రధానమైన అవయవాలు. ఏంటంటే అవి లివర్, ఏమండి మిత్రులారా, లవర్ కాదండి,
లివర్, ఓకే. దాని తర్వాత గాల్ బ్లాడర్, లివరు, గాల్ బ్లాడర్. హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్. హార్ట్ అంటే ఏంటి? గుండె. స్మాల్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు. దాని తర్వాత లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. లంగ్స్ అంటే ఏంటి? ఊపిరితిత్తులు. లార్జ్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? పెద్ద పేగు. స్ప్లీన్, స్టమక్. అంటే మీ మీ మామూలు మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ప్యాంక్రియాస్, స్టమక్. 8 అయినాయా? తర్వాత కిడ్నీ, యూరినరీ బ్లాడర్. ఏమంటే 10 అవయవాలు ఏంటి? లివర్, గాల్ బ్లాడర్, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, ప్యాంక్రియాస్, స్టమక్, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్. కిడ్నీ అంటే ఏంటి? కిడ్నీ. యూరినరీ బ్లాడర్ అంటే ఏంటి? మూత్రాశయము. స్మాల్ ఇంటెస్టైన్ అంటే ఏంటి? చిన్న పేగు. లార్జ్ ఇంటెస్టైన్ అంటే పెద్ద పేగు. సో ఈ 10 ఆర్గన్స్, అవునా కాదా? ఆక్యుపంచరీ ఆర్ అక్యుప్రెషర్, ఓకేనా, ఏమి నమ్ముతుందంటే మనిషికి ఏ జబ్బు వచ్చినా ఈ 10 అవయవాల్లో ఇబ్బంది వల్లనే, అంటే ఈ 10 అవయవాలు సరిగ్గా ఎంతైతే పరిమాణంలో పని చేయాలో పని చేయకపోవడం వల్లనే జబ్బు వస్తుంది. అది కామన్ కోల్డ్ కావచ్చు, కరోనా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే ఈ భూమి మీద ఏ జబ్బున్నా, అది కనిపించే జబ్బున్నా కనిపించే జబ్బున్నా. కనిపించే జబ్బు అంటే భయం, అర్థమైంది కదండి? సో కనిపించే జబ్బు భయం, బాధ, అట్లా ఫిజికల్ ప్రాబ్లమ్స్ అయినా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా సరే ఈ 5 అవయవాలే, ఈ 10 అవయవాలే కారణము. అవునా? మరి ఇప్పుడు మామూలుగా మీరు లంగ్స్కి ఏదైనా ప్రాబ్లం అని వెళ్ళారనుకో, డాక్టర్ ఏం చేస్తారు? మామూలుగా డైరెక్ట్గా సర్జరీ చేయడమో లేకపోతే దానికి మెడిసిన్ ఇవ్వడమో ఏదో చేస్తారు. అది మామూలుగా ఇంగ్లీష్ డాక్టర్ కావచ్చు, లేకపోతే హోమియోపతి డాక్టర్ కావచ్చు, ఆయుర్వేద డాక్టర్ కావచ్చు. అవును. సో మనం ఏం చేస్తాము అంటే ఈ అవయవాన్ని మనం ఏం టచ్ చేయము. ఈ అవయవాన్ని ఇన్ఫ్లుయెన్స్, అంటే ఆ అవయవం మీద మనము ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే మనకు వేరే మార్గాలు ఉన్నాయి. అర్థమవుతుందా మిత్రులారా? ఒకవేళ లంగ్లో ప్రాబ్లం ఉందనుకోండి, మనము లంగ్ని ఏం చేయాల్సిన పని లేదు. దీని ప్రతినిధి మన శరీరంలో ఉంటుంది. దాని ప్రతినిధి అంటే ఏంటి? దాన్ని రిప్రజెంట్ చేసేది, ఓకేనా? లంగ్ని రిప్రజెంట్ చేసేది మన శరీరంలో ఒక వ్యవస్థ ఉంటుంది. సో ఆ వ్యవస్థ మీద కనుక మనం పని చేయగలిగితే జబ్బు తగ్గుతుంది. సో లంగ్ యొక్క ప్రతినిధి మన శరీరం. అట్లాగా ఈ 10 అవయవాలకు సంబంధించిన ప్రతినిధులు మన శరీరంలో ఉంటారు. ఆ ప్రతినిధిని తెలుసుకోవడము, ఓకేనా? వాళ్ళు ఏ టైంలో అపాయింట్మెంట్ ఇస్తారు, ఓకేనా, ఏ టైంలో ఎలా వాళ్ళ మూడ్ ఉంటుంది తెలుసుకోవడమే. అంటే ఆ ప్రతినిధిని మనం ఎక్కడ కలుసుకోవాలి, ఎక్కడ కలుసుకుంటే ఏం జరుగుతుంది అని తెలుసుకోవడమే. సో ప్రతి అవయవము తను తయారు చేసుకున్న ప్రాణశక్తిని శరీరమంతా వ్యాపింప చేసుకోవడానికి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఆ మార్గాన్ని మనం ఏమంటున్నాము? మెరీడియన్ అంటున్నాము. మిత్రులారా, అర్థమవుతుందా? ప్రతి అవయవము తను తయారు చేసుకున్న ప్రాణశక్తిని శరీరంలో స్ప్రెడ్ చేసేందుకు ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. 1 minute.
ఆ నిర్దిష్టమైన మార్గాన్ని మనం ఏమంటున్నాము? మెరిడియన్ అంటున్నాం. ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు లంగ్స్ ఉన్నాయి, అవునా? సో ఇక్కడ లంగ్స్ ఉన్నాయి, మనం ఈ లంగ్స్ని ఏం చేయము. ఈ లంగ్స్ యొక్క ప్రతినిధి ఇలా ఒక లైన్ లాగా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా లంగ్స్ ఇది కదండి, ఓకేనా? ఈ బొటన వేలు పక్క నుంచి ఇలా ఒక లైన్ వచ్చింది. ఓకే, ఈ లైన్ మీద మనం పని చేయగలిగితే ఈ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఈ లంగ్ మీద మనం ట్రీట్మెంట్ చేయగలిగితే, ఈ లంగ్ లైన్ మీద మనం ట్రీట్మెంట్ చేయగలిగితే ఈ లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? మనం ఈ లంగ్ని డైరెక్ట్ ఏం చేయడానికి అవకాశం లేదు కాబట్టి, ఓకేనా, పరమాత్ముడు మనకు ఇంకో దారి చూపించాడు. ఏంటి? ఈ లంగ్ యొక్క ప్రతినిధి మన శరీరంలో ఉంది. అట్లాగా లివర్ యొక్క ప్రతినిధి మన శరీరంలో ఉంది, కిడ్నీ యొక్క ప్రతినిధి మన శరీరంలో ఉంది. ఓకే, ఆ ప్రతినిధిని మనం ఏమంటున్నాము? మెరిడియన్ అంటున్నాము. మెరిడియన్ అంటే ఏంటి? ఆ అవయవము యొక్క రహదారి. సో ఆ అవయవము తను తయారు చేసిన ప్రాణశక్తిని శరీరంలో వ్యాపింపజేయడానికి ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఓకే, సో ఆ మార్గాన్ని మనం ఏమంటున్నాము? మెరిడియన్ అంటున్నాము. ఇంతవరకు క్లియరా? మెరిడియన్ అంటే ఏంటన్నది క్లియర్ అయిందా? ఓకే, ఆ మెరిడియన్ పైన మనకు అక్యుపాయింట్స్ ఉంటాయి. అంటే మన గేట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, నది ఉందనుకోండి, మనం ఎక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడ నుంచి మనం నీరు తీసుకోలేము, అవునా? మనం ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి మనము నీరు తీసుకోలేము. ఓకే, ఏ నదిలో అయినా, ఏ బావిలో అయినా సరే మనం నీరు తీసుకోవాలి అనుకుంటే కొన్ని చోట్ల నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, బట్ ప్రతి చోటు నుంచి తీసుకోవడానికి అవకాశం ఉండదు, అవునా? అట్లాగే ఈ లైన్ మీద ఏదైతే ప్రాణశక్తి ప్రవహిస్తుందో ఆ ప్రాణశక్తిని మనం ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి మనం తీసుకోవడానికి అవకాశం లేదు. దానికి కొన్ని గేట్స్ ఉన్నాయి, ఓకేనా? ఆ గేట్స్నే మనము అక్యుపాయింట్స్ అంటున్నాము. ఈ ప్రవాహాన్ని మనం ఏమన్నాము? మెరిడియన్ అన్నాము. ఆ ప్రవాహాన్ని మనం వాడుకోవాలి అంటే మనకు స్పెసిఫిక్ గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ని మనం ఏమంటున్నాము? అక్యుపాయింట్స్. ACU, అక్యు, POINTS, పాయింట్స్. ఈ లైన్ని మనం ఏమన్నాము? మెరిడియన్. అర్థమవుతుంది ఇప్పుడు? మీరు అక్యుపాయింట్స్ పైన సూది పెడితే ఆ ప్రక్రియను అక్యుపంక్చర్ అంటారు. ఆ మెరిడియన్స్ మీద, ఆ అక్యుపాయింట్స్ మీద మీరు ప్రెషర్ పెడితే, మీరు నొక్కితే దాన్ని అక్యుప్రెషర్ అంటారు మిత్రులారా. సో గుర్తుపెట్టుకోండి, మీరు ఇంతకుముందు ఎవరి దగ్గర నేర్చుకున్నారా, ఏమి నేర్చుకున్నారా, ఇది పక్కన పెడితే అక్యుప్రెషర్కి అక్యుపంక్చర్కి తేడా ఏమీ లేదు మిత్రులారా. టేక్ ఇట్ ఫ్రమ్ మీ నౌ. ఓకే, అక్యుప్రెషర్కి అక్యుపంక్చర్కి తేడా ఏమీ లేదు. మీరు ఒక శక్తి బిందువు పైన సూది పెడితే ఆ ప్రక్రియను అక్యుపంక్చర్ అంటారు. మీరు ఒక శక్తి బిందువు పైన మీరు జస్ట్ నొక్కితే దాన్ని అక్యుప్రెషర్ అంటారు. శక్తి బిందువు పైన మీరు కలర్ పెడితే దాన్ని కలర్ థెరపీ అంటారు. శక్తి బిందువు పైన మీరు గింజలు పెడితే దాన్ని గింజల థెరపీ అంటారు. శక్తి బిందువు పైన తన్నుతే దాన్ని తన్నుడు థెరపీ అంటారు. అర్థమవుతుందా మిత్రులారా? మన కాన్సెప్ట్ ఏంటి? శక్తి బిందువుని ప్రేరేపించడము. మీరు వినే ఉంటారు చాలా చోట్ల, ఆయన అక్కడ తంతే వాళ్ళకి బాగా అయిందంట, ఇక్కడ గుద్దితే బాగా అయిందంట అనేది మీరు వినే ఉంటారు. అంటే నేనేమంటే ఆ గుద్దడము తనడము కరెక్ట్ అవునా కాదా అని నేను చెప్పట్లేదు, ఓకేనా? నేను ఏం చెప్తున్నా అంటే అక్కడ అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి.
సో కాబట్టి ఆ తన్నినప్పుడు, ఆ గుద్దినప్పుడు ఆ పాయింట్స్ ఏమంటారు, ప్రేరేపితమవుతాయి. తద్వారా వాళ్లకు ఆ జబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. సార్ మరి దీని మీద మీకు ఏమైనా తెలుసా, మీరు ఏమైనా విషయాలు చూసారా అంటే నేను ఒక నా అనుభవం చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక పూజారు ఉన్నారు. ఓకే, ఆయన మైగ్రేన్కి అంటే తలనొప్పికి ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఇట్లా ఇలా పట్టుకొని ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ వెనకాల, ఓకే, అంటే ఈ ఈ 2 పాయింట్స్ టచ్ అయ్యేటట్టు పట్టుకొని దాని ఏదో మంత్రం చేస్తారు. ఓకే, దాని తర్వాత ఓకే అది ఒక ప్రాసెస్. నేను ఆయన అడిగాను, కాదండి మీరు ఇట్లా పట్టుకోకుండా మీరు చేస్తారంటే, లేదు బాబు మా గురుగారు నాకు అదే నేర్పారని చెప్పారు. అయితే నేనేమంటే ఇప్పుడు ఆ మంత్రము పనిచేస్తుందా అది నేను మాట్లాడట్లేదు. హెడేక్ తగ్గడానికి ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. మిత్రులారా నేను చెప్పేది బాగా వినండి. ఆ మంత్రము పనిచేస్తుందా పనిచేయదా అని నేను మాట్లాడట్లేదు. ఆయన ఆ పూజారి గారు చేసింది రైటా రాంగా నేను మాట్లాడట్లేదు. నా ఇంట్రెస్ట్ ఏంటి, ఇక్కడ యాక్యుపంచర్ ఏమన్నా ఉన్నదా అని చూశాను నేను. ఎస్, ఇక్కడ దీన్ని ఏమంటారు, ఇన్ ట్యాంగ్, ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఇక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటాము 2 కనుబొమ్మల మధ్యలో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ గాల్ బ్లాడర్ 20 అనే యాక్యుపంచర్ పాయింట్ ఉంటుంది. అర్థమైందా? సో కాబట్టి నేనేమంటున్నానంటే, మనము ఒకవేళ ఆ యాక్యుప్రెషర్ పాయింట్, ఆ ఒక పాయింట్ని, ఒక శక్తి బిందువుని మనం సూదితో ప్రేరేపిస్తే ఆ ప్రక్రియను యాక్యుప్రెషర్ అంటారు. అర్థమైందా మిత్రులారా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కనబడుతుందా మీకు? ఇది నీడిల్, సూదిది. ఓకే, సో ఇప్పుడు నేను సూదిని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గుచ్చుతున్నాను. ఓకే, ఇక్కడ గుచ్చాను. ఈ ప్రక్రియను ఏమంటారు, యాక్యుపంచర్ అంటారు. అదే నేను ఇక్కడ చూడండి, ఇటువైపు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, జస్ట్ ఇలా నొక్కుతున్నాను అదే పాయింట్ దగ్గర. దీన్ని ఏమంటారు, యాక్యుప్రెషర్ అంటారు. ఓకేనా మిత్రులారా? సో యాక్యుప్రెషర్కి యాక్యుపంచర్కి ఏమి తేడా లేదు. మీరు దాన్ని ఏ రకంగా ఆ శక్తి బిందువును ఏ రకంగా ఉత్తేజపరుస్తారు, అదే మ్యాటర్. బట్ చాలామంది తేడా ఉందంటారు. అది ఓకే, ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్గా ఏమంటారు చేసి చూపించాను. రవి గారు మీరు సినిమా మొత్తం చూపిస్తున్నారండి. రవి గారు ఓకే 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 రైట్. సో ఫార్ సో గుడ్. ఓకే, సో యాక్యుప్రెషర్ ఏంటేంటి, యాక్యుపంచర్ అంటే ఏంటి? రైట్. సో కొందరు అడిగారు కదా ఏంటి అని చెప్పేసి. సో మనం నేనేం చెప్పినాను ఏ జబ్బు అయినా సరే, కామన్ కోల్డ్ టు క్యాన్సర్, అకార్డింగ్ టు ఆక్యుపంచర్ ద ప్రాబ్లం విల్ ఎగ్జిస్ట్ బిట్వీన్ దిస్ 10 ఆర్గన్స్ ఓన్లీ. ఈ 10 అవయవాల్లో అసమతుల్యం వల్ల వాళ్ళకు జబ్బు వస్తుంది. ఈ 10 అవయవాల్లో ఉన్న ప్రాణశక్తి అసమతుల్యము అంటే ఏంటి, సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకి ఏ జబ్బు అయినా సరే, అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ద ప్రాబ్లం రిలేటెడ్ టు మైండ్ కావచ్చు, ద ప్రాబ్లం రిలేటెడ్ టు బాడీ కావచ్చు. ఓకే, సో ఓకే, సో ఇంత మీరు అర్థం చేసుకోండి.
ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఏం మీరు కంగారు పడాల్సిన పని లేదు. నేను ఒక ప్రాబ్లం చెప్తాను, దాని లక్షణాలు చెప్తాను, దానికి సంబంధించిన పాయింట్స్ చెప్తాను. సో కాబట్టి మీరు ఏమంటారు డిసప్పాయింట్ అవ్వకండి. సో ఫార్ సో గుడ్, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇమ్యూనిటీ పాయింట్స్ అంటే మన లోపల రోగ నిరోధక శక్తిని పెంచే పాయింట్స్ చూద్దాము. నేను వాటి పేర్లు చెప్తాను, మీరు జాగ్రత్త పేరు రాసుకోండి. ఈరోజు మన గూగుల్ తల్లి ఉంది, ఓకేనా? ఒకసారి మీరు ఆ పేరు చెప్తే దానికి సంబంధించిన స్టోరీ మొత్తము మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఆ పేరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు మనకు టెక్నాలజీ చాలా ఉంది కదా మిత్రులారా, సో టెక్నాలజీని వాడుకోవాలి. ఓకే, మీకు ఆ పాయింట్స్ బొమ్మలు చూపిస్తాను, దానికి సంబంధించిన వీడియో చూపిస్తాను. మనకు టైం కనుక ఉంటే అది ప్రాక్టికల్ కూడా చేసే విధంగా ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు చూడండి మిత్రులారా, ఓకే, ఈ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే పాయింట్స్ అండి. మీకు ఒక 6 పాయింట్స్ చెప్తాను, అంటే అవి జాగ్రత్తగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇదిగోండి, ఇది మోకాలు ఉంది కదండి, ఇక్కడ మీకు మోకాలికి 2 కళ్ళు ఉంటాయి, అంటే 2 గుంటలు ఉంటాయి మీకు ఇక్కడ. చూడండి, యూ కెన్ సీ మోకాలు అనుకోండి, మీకు ఇక్కడ గుంట ఉంటుంది, ఓకే, ఇక్కడ గుంట ఉంటుంది అనుకోండి. దీన్ని బయటికి ఓకే, ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు ఎవరి బాడీతో వాళ్ళు ఒక 4 వేలు కిందికి పెడితే ఈ పాయింట్ వస్తుందండి. నేను వీడియోలో కూడా చూపిస్తాను, నథింగ్ టు వరీ. ఓకే, ఈ పాయింట్ పేరు ఏం పేరు? స్టమక్ 36, అంటే స్టమక్ మెరిడియన్లో 36వ పాయింట్ అని అర్థం. చూడండి, మీ ఇక్కడ ఉంది స్టమక్ 36. ఓకే, ఇక్కడ మోకాలు గుంటు ఉంటుంది, ఓకేనా? ఇక్కడ నుంచి మీరు ఒక 4 వేళ్ళు ఎవరి బాడీతో వాళ్ళు 4 వేలు పెడితే, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లావ్ ఎముక ఉంటుంది, ఓకే, ఈ లావ్ ఎముక దీన్ని టిబియా అంటారు. ఓకే, ఈ ఎముక పక్కనే, అంటే ఇలా ఈ ఎముక లావు ఉంటుంది, ఇలాగ ఎముక లావు ఉంటుంది. ఓకే, సో ఈ ఎముక పక్కనే ఇక్కడ నుంచి 4 వేళ్ళు కిందికి, ఆ వేళ్ళు ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి, ఐ టెల్ యూ, డూ నాట్ వరీ. సో ఈ పాయింట్ ఏమంటారు? స్టమక్ 36 అంటారండి. ఈ పాయింట్ ఇమ్యూనిటీ కాదండి, మీ జీర్ణ కోశకు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్కి ఇది హెల్ప్ చేస్తుంది మీకు. మిత్రులారా, ఈ పాయింట్ రోగ నిరోధక శక్తి పెంచడానికి కాదండి, మీ జీర్ణకోశకు సంబంధించిన చాలా విషయాలు ఇది పనిచేస్తుంది. దీన్ని స్టీరాయిడ్ పాయింట్ అంటారండి, స్టీరాయిడ్ పాయింట్. ఏమంటారు మిత్రులారా? స్టీరాయిడ్ పాయింట్, స్టీరాయిడ్.
తెలుసు, మీకు తెలుసు స్టీరాయిడ్ ఎంత బలమైన మందు అన్నది. ఓకే, ఇది న్యాచురల్ స్టీరాయిడ్. ఓకే, దాని తర్వాత దీన్ని ఇంకో పేరు ఏమంటారు? ఎక్స్ట్రా ఎక్స్ట్రా మైలేజ్ పాయింట్ అంటారు. ఎక్స్ట్రా మైలేజ్ పాయింట్ అంటే మీకు నీరసం వచ్చిందనుకోండి, మీరు నడుస్తున్నప్పుడు నీరసం వచ్చిందనుకోండి, మళ్ళీ ఈ పాయింట్ని ఒక 2-3 నిమిషాలు నొక్కితే మీరు ఇంకొక కొంచెం ఇంకో కిలోమీటర్, ఇంకో మైల్ దూరం నడవగలుగుతారని. అంటే మీకు వీక్నెస్ ఉన్నప్పుడు ఈ పాయింట్ని స్టిమ్యులేట్ చేస్తే మీకు ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుంది. దాని తర్వాత ఈ పాయింట్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ లాంజివిటీ. అంటే ఈ పాయింట్ కనుక మీరు రోజు నొక్కుకోగలిగితే మీరు ఇంకొన్ని రోజులు ఎక్కువ బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పేసి నిరూపణ జరిగింది. అంటే దీన్ని ఏమంటారు? పాయింట్ ఆఫ్ లాంజివిటీ. ఓకే, పాయింట్ ఆఫ్ లాంజివిటీ అంటే ఏంటి? ఎక్కువ రోజులు బ్రతకడానికి ఉపయోగపడే పాయింట్. ఇది చాలా మీ జీర్ణకోశ సమస్యలకు, చాలా సమస్యలకి ఇది పనిచేస్తుందండి. ఇదిగోండి ఇంకో పాయింట్. మిత్రులారా చూడండి, మీకు చూడండి ఇక్కడ ఎముక ఉంటుంది. ఎవరికైనా సరే ఇక్కడ ఎముక ఉంటుంది. ఓకేనా? ఈ ఎముకను ఏమంటారు? మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ చిన్న బొడిపెలాగా ఉంటుంది. ఇన్నర్ మ్యాల్యులస్ లేదా మీడియల్ మ్యాల్యులస్. ఓకే, చూడండి ఈ ఎముక నుంచి, ఓకే, ఎముక ఇలా ఉంటుంది అనుకోండి, ఇలా. ఓకే, సో ఈ ఎముక సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత? 4 వేళ్ళు. ఓకే, ఎముక సెంటర్ నుంచి ఇక్కడికి ఎంత? 4 వేళ్ళు. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ పేరేంటి? స్ప్లీన్ 6. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రాసి చూడండి, మీడియల్ మ్యాల్యులస్, MALLEOLUS. ఈ ఎముకను ఏమంటారండి? ఇన్నర్ మ్యాల్యులస్. ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు పైకి. మిత్రులారా, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ డైజెషన్. అంటే ఇవన్నీ ఏంటి? ఇమ్యూనిటీ పాయింట్స్. గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నాను? ఇమ్యూనిటీ కాకుండా ఇంకేంటంటున్నా నేను? ఇమ్యూనిటీ కాకుండా ఇంకే ఇవి దేనికి పనిచేస్తాయి? ST36 ఈజ్ అన్ ఇమ్యూనిటీ పాయింట్, SP6 ఇమ్యూనిటీ పాయింట్. అది కాకుండా ఇంకా దేనికి పనిచేసి చెప్తున్నాను మిత్రులారా నేను. లేడీస్లో పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. పీరియడ్ ప్రాబ్లమ్స్ దానికి కూడా చక్కగా పనిచేస్తాయండి. సో మీరు ఎప్పుడైనా సరే డైజెషన్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు ఏం చేయాలి? డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? ST36 అంటే ఇంతకుముందు చూపించిన పాయింట్, దాని తర్వాత ప్లస్ SP6, ఈ 2 పాయింట్స్ వాడితే మీకు
డైజెషన్లో చాలా హెల్ప్ ఉండే అవకాశం ఉంటుందండి. అంటే జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యల్లో SP6 ST36 ఈ 2 పాయింట్స్ మీకు బాగా హెల్ప్ చేస్తాయి మిత్రులారా. ఇది రెండో ఇమ్యూనిటీ పాయింట్. ఫస్ట్ ఇమ్యూనిటీ పాయింట్ ఏంటి? ST36. సెకండ్ ఇమ్యూనిటీ పాయింట్ ఏంటి? SP6. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ మిత్రులారా చూడండి, మీకు ఎలా తెలుసుకోవాలి ఈ పాయింట్ అంటే, చూడండి ఈ ఎముక ఉంది కదా, ఇది చూడండి ఎముక, ఈ ఎముక ఏ ఎముక అంటుంటూ ఈ ఎముక అండి. ఓకే, ఈ ఎముక ఉంది కదా, ఓకే, ఎముక ఉంది కదండి. ఓకే, ఈ ఎముకకు చూడండి, ఈ ఎముకకు సెంటర్ పాయింట్ ఒక ఒక ఎడ్జ్ ఇది, ఇంకో ఎడ్జ్ ఇది. ఓకే, దీనికి సెంటర్ పాయింట్ ఇది. అంటే ఎముక మీద కాదండి, చూడండి ఎముక పక్కన ఇది చూడండి. ఓకే, ఇది ఎముక అండి. చూడండి ఇది ఇది ఎముక అండి. ఇది మొత్తం ఎముక. ఈ ఎముకకు ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్. ఈ ఎడ్జ్ చూడండి ఆల్మోస్ట్ చూడండి సెంటర్లో ఇది. ఈ పాయింట్ ఏంటి? LI4. LI అంటే ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్ 4. ఇది మూడవ ఇమ్యూనిటీ పాయింట్. ఇది కాకుండా ఇంకేం పని చేస్తుంది అంటే పెయిన్ కిల్లింగ్. మీ శరీరంలో ఎటువంటి నొప్పున్నా ఓకే, తాత్కాలిక నొప్పి బిళ్ళలాగా పనిచేస్తారండి. టెంపరీ పెయిన్ కిల్లింగ్ పాయింట్. తర్వాత మీ కళ్ళల్లో, పళ్ళల్లో, చెవుల్లో, అంటే తల, ముఖంలో ఏమైతుందో అంటే కళ్ళు, పళ్ళు, చెవులు, ఓకే, వీటన్నిటిలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇది ఒక ముఖ్యమైన బిందువుగా మనం వాడచ్చు. ఓకేనా మిత్రులారా? సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇమ్యూనిటీ పాయింట్. దాంతోపాటుగా మీరు ఈ మిగతా విషయాల్లో కూడా మీరు వాడచ్చండి. కోవిడ్లో కూడా మీకు ఫస్ట్ స్టేజ్లో ఈ పాయింట్ మీకు చాలా ఉపయోగపడుతుందండి. సో కాబట్టి ఈ పాయింట్ గురించి జాగ్రత్తగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా నేను చాలా విషయాలు చెప్పగలుగుతాను, ఇది వన్ ఆఫ్ ద గేట్ పాయింట్ అని చెప్పేసి. సో ఇది మీకు ఏదైతే మెయిన్గా ఇంపార్టెంటో ఆ విషయాల మీద చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఎప్పుడైనా హెడేక్ అయిందనుకోండి, యూ కెన్ యూజ్ దిస్ పాయింట్. మీకు హెడేక్ అవుతుంది, యూ కెన్ యూజ్ దిస్ పాయింట్. ఏదైనా కంటిన్యూ పోతుంది, మీరు టెంపరీగా ఈ పాయింట్ని యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చూడండి ఈ పాయింట్ ఏంటి? లార్జ్ ఇంటెస్టైన్ 11. ఇది వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్
ఇమ్యూనిటీ రేజింగ్ పాయింట్, మీ రోగ నిరోధక శక్తి పెంచడంలో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఈ పాయింట్ మీకు ఇక్కడ ఈ ఎల్బోలు ఏమన్నా పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ తగ్గించడానికి కూడా, ఈ ఎల్బోలు ఏమన్నా పెయిన్ ఉందనుకోండి, ఆ పెయిన్ తగ్గించడానికి కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఇంకా దీని ఇంపార్టెన్స్ మనకు రాను ముందు తెలుస్తుంది. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ ఏమంటారండి, ఫీవర్ పాయింట్ అంటారు. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫీవర్ పాయింట్. ఎందుకంటే చాలామందికి ఈ విషయం ఇది బాగా పరిచయం. ఫీవర్ పాయింట్ సో వాళ్ళకి ఫీవర్ వచ్చినప్పుడు అంటే ఏం లేదు, మీకు ఇక్కడ మీరు ఇలా ముందుకు వంగినప్పుడు చూడండి, ఇక్కడ ఒక పెద్ద ఎముక కనబడుతుంది. దీన్ని సర్వైకల్ 7 అంటారండి. మన మెడలో ఉండే సర్వైకల్లో, మన మెడలో 7 వర్టిబ్రేస్ ఉంటాయి కదండి, ఇది 7వ వర్టిబ్రే అండి. సో 7వ వర్టిబ్రే అండ్ థొరాసిక్ వర్టిబ్రే, ఈ 2 వర్టిబ్రేల మధ్యలో ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే మీరు ఇలా ముందుకు వంగినప్పుడు ఒక పెద్ద బోన్ వస్తుంది, ఆ బోన్ కిందే ఈ పాయింట్ అండి. ఇది దీని పేరు DU14. ఇది రోగ నిరోధక శక్తి పెంచడంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటుగా ఫీవర్కి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ పాయింట్. మీకు ఈ సందర్భంగా మీకు చిన్న మన స్టూడెంట్ చెప్పిన విషయాన్ని మీకు చెప్తాను. ఏమంటే తను, సార్ చిన్నపిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు నేనేం చేసేవాడినంటే నేనేం చెప్పానంటే ఫీవర్ వచ్చినప్పుడు ఆ పాయింట్ మీద బ్లాక్ కలర్ పెట్టమని చెప్పాను. సో తను ఏం చేశాడు, చిన్నపిల్లకి బ్లాక్ కలర్ పెడితే పేరెంట్స్ ఊరుకోరు అని చెప్పేసి కాటిక పెట్టించాడు. సో ఆ పాయింట్ పైన కాటిక లేదా బ్లాక్ కలర్ పెట్టడం ద్వారా ఫీవర్ తగ్గుద్దండి. వాళ్ళు బ్లాక్ కలర్ పెట్టలేకపోయినా ఆ పాయింట్ పైన రాపిడి చేసినా, ఆ పాయింట్ పైన గింజ పెట్టినా ఫీవర్ తగ్గుతుంది. దాని తర్వాత ఈ పాయింట్ మీకు ఇక్కడ మెడ నొప్పి ఉన్నా, ఇక్కడ భుజం నొప్పి ఉన్నా మీకు హెల్ప్ చేస్తుంది. మీ బాడీలో వేడి పెరిగింది అనిపించినప్పుడు మీరు ఈ పాయింట్ని వాడుతూ ఉంటే మీ బాడీలో వేడి తగ్గే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడినవన్నీ ఇమ్యూనిటీ పాయింట్స్, అంటే ఎక్కడ ఇమ్యూనిటీ పెంచాలన్నా ఆ పాయింట్స్ మీకు పనిచేస్తాయండి. ఇప్పుడు ఇది చెప్పేది మాత్రం మీకు, ఇప్పుడు మనకు కోవిడ్ ఎక్కువ మన రెస్పిరేటరీ సిస్టమ్ని అటాక్ చేస్తుంది కాబట్టి, ఓకే, ఈ పాయింట్ మీకు శ్వాసకోశకు సంబంధించిన ఏమంటారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. నేను ఇమ్యూనిటీ పాయింట్ అని చెప్పలేను, కానీ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకుముందు నేను చెప్పిన ఆ పాయింట్స్ అన్నీ కూడా ఏంటి, ST36, SP6, LI4, LI11, DU14. ఓకే, ఈ పాయింట్స్ ఇవైతే చెప్పాను కదండి, ఇవన్నీ కూడా ఎక్కడైనా సరే మన శరీరంలో రోగ నిరోధక తగ్గిందంటే మనం ఈ పాయింట్స్ని వాడుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ ముఖ్యమైన బిందువు మీకు శ్వాసకోశకు సంబంధించి హెల్ప్ చేస్తుందండి. అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి మీకు ఈ పాయింట్ బాగా హెల్ప్ చేస్తుంది. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ గురించి ఎందుకు, ఇది మన అప్పర్ చెస్ట్ని చూసుకోవడంలో ఒక మహత్తర పాయింట్. ఇది అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది అప్పర్ చెస్ట్.
P6 is called distal point for the upper chest. అంటే లంగ్లో ఏమన్నా సమస్య ఉన్నా, హార్ట్లో ఏమన్నా సమస్య ఉన్నా P6 అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. మరి ఇది కాకుండా ఇంకా దేనిలో హెల్ప్ చేస్తుందా? గుండె దడ, తర్వాత వామిటింగ్స్, వామిటింగ్ అయ్యే ఫీలింగ్ ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు? నాసియా అంటారు. ఓకే, ఆ వామిటింగ్ అయ్యే ఫీలింగ్ను కూడా ఈ పాయింట్ ద్వారా తగ్గుతుందండి. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు చూడండి, వాళ్ళకి మార్నింగ్ సిక్నెస్, ఓకే, అంటే వాళ్ళకి చూడండి ఏమి తీసుకున్నా వాళ్ళకి వామిటింగ్ లాగా అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు ఈ పాయింట్ చాలా బాగా పనిచేస్తుంది. నేను కొన్ని చోట్లలో అయితే ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా అమ్మ మీరు ఇక్కడ నొక్కండి మీకు వామిటింగ్స్ తగ్గుతాయని చెప్పిన పేషెంట్లు కూడా నాకు తెలుసండి. అంటే అంత ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత ఇంకా ఈ పాయింట్ ఇంకా దేనికి ఉపయోగపడుతుందంటే మీరు చూడండి ట్రావెలింగ్ సిక్నెస్, ఓకే, చాలామంది చూడండి కారు పడది, ట్రైన్ పడది, అలాంటి వాళ్ళకు కూడా ఈ పాయింట్ బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. ఈ పాయింట్ చూడండి, ఈ పాయింట్ పేరు ఏం పేరు? లంగ్ 9. ఇది కూడా మీకు ఆర్టరీస్ వెయిన్స్ గురించి, అంటే రక్తనాళాలకు సంబంధించిన ఇది ఒక ముఖ్యమైన బిందు అండి. ఇప్పుడు మనం వింటూ ఉన్నాము కోవిడ్ వచ్చిన వాళ్ళకు రక్తం గడగడుతుంది, సో రక్తంలో ఇబ్బంది వస్తుందని చెప్పేసి. సో ఆ రక్తనాళాలు శుభ్రంగా ఉండేదానికి, ఆ రక్తనాళాలు స్ట్రాంగ్ ఉండేదానికి ఈ పాయింట్ చాలా హెల్ప్ చేస్తుందండి. సో P6 ఇంతకుముందు మనం మాట్లాడింది P6, ఓకే, ఇది లంగ్ 9. ఓకే, ఎక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది. ఓకే, జస్ట్ మనం తమ్ము నుంచి ఇలా కిందికి వస్తే ఇక్కడ ఉంటుంది. ఏవైతే మన శరీరంలో మధ్య భాగంలో ఉన్నాయో అవి మాత్రమే ఒక చోటు ఉంటాయి. మన కాళ్ళ మీద ఉన్న, చేతుల మీద ఉన్న పాయింట్స్ రెండు వైపులో ఉంటాయండి. అంటే మధ్య భాగంలో ఏదైతే మన కరెక్టు ముందు కానీ వెనక్కి కానీ కరెక్ట్ మధ్య భాగం ఉన్నాయో అవి మాత్రమే ఒకటే, ఏమంటారు, ముందే ఉంటుంది, వెనకే ఉంటుంది. కానీ ఈ మిగతా పాయింట్స్, చేతుల్లో ఉన్న పాయింట్స్, కాళ్ళలో ఉన్న పాయింట్స్, మధ్య భాగం కాకుండా పక్కన ఉన్న పాయింట్స్ రెండు వైపులా ఉంటాయండి. అండ్ ఈ పాయింట్ లంగ్కి సంబంధించి కూడా చాలా చాలా మంచి పాయింట్ అండి. లంగ్కి సంబంధించి అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటుగా ఆర్టరీస్ వెయిన్స్ని, అంటే సిరలు ధమనులు, వాటిని చూసుకోవడానికి, వాటికి హెల్ప్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద గుడ్ పాయింట్ అండి. మిత్రులారా, నేను ఇంతకుముందు అన్నాను కదా, సెంటర్లో ఏదైతే పాయింట్ ఉంటుందో, అంటే సెంటర్లో అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది చూడండి, ఈ పాయింట్ సెంటర్లో ఉందా లేదా? సెంటర్లో ఉంది కదండి. సో ఇట్లా ఈ సెంటర్ లైన్ మీద ఉన్న పాయింట్స్ మాత్రమే సెంటర్లో ఉంటాయి. అంటే ఇంకా వీటికి రెండు సైడ్లు ఉండడానికి అవకాశం ఉంది. అట్లాగా బ్యాక్ సైడ్ ఉన్న పాయింట్స్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఉన్న పాయింట్ ఫ్రంట్ సైడ్. అది కాకుండా ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఓకేనా, ఇటువైపు కూడా పాయింట్ ఉంటుంది. అదే ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఇటువైపు కూడా పాయింట్ ఉంటుంది. ఓకే, అట్లా ఇక్కడ ఉందనుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది. కానీ సెంటర్ ఒకటే కాబట్టి సెంటర్లో ముందున్న పాయింట్స్ ముందే ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఒకటే ఇది, ఇక్కడ పాయింట్ ఉందనుకోండి, ఇది ఒకటే. అది నేను చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. అట్లాగే ఇది కూడా ఏంటంటే ఇది కూడా చూడండి, ఇది కూడా సెంటర్ కదండి. ఇది చూడండి, ఇది కూడా సెంటర్ అయి ఉంది కదా.
సో ఇది బ్యాక్ సెంటర్, ఇది బ్యాక్ సెంటర్. ఓకే, సో కాబట్టి ఇవి ఆ ముందు సెంటర్, ఇవి మాత్రం ముందు సెంటర్ పాయింట్స్ ముందుంటాయి, వెనక సెంటర్ పాయింట్స్ ముందుంటాయి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇటువైపు కూడా ఉంటుంది. ఓకే, అదే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ కూడా అదే లెవెల్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ అదే లెవెల్లో పాయింట్ ఉంటుంది. కానీ సెంటర్ మాత్రమే సేమ్, ఎందుకంటే రెండింటి మధ్యలో ఒక సెంటర్ ఒకటే ఉండాలి కదండి. సో కాబట్టి ఈ వెనక సెంటరు ముందు సెంటర్ మీద ఉండే పాయింట్స్ మాత్రమే, దానికి ఇంకో రెండో ప్లేస్ లేదండి. మిత్రులారా, మనకు ఇప్పుడు ఈ ఫస్ట్ టైమే కరోనా వచ్చిందనుకుంటున్నారా? ఇంతకుముందు కరోనా లాంటిది ఏమైనా వచ్చిందనుకుంటున్నారా? కరోనా ఫస్ట్ టైం ఈ భూమి మీదకి రాలేదండి. ఓకే, సో ఇప్పుడు మనకు ఎక్కువ తెలిసింది కాబట్టి ఏమంటారు, నౌ వీఆర్ నోయింగ్ మోర్. ఓకే, ఇది ఈ భూమి మీదకి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందంటే 2003. ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ మన పొరుగు దేశం నుంచే, చైనా నుంచే. ఓకే, సో సార్స్ కోవిడ్ అంటారు దీన్ని. ఓకే, సార్స్ అంటే ఏంటి? సార్స్ అంటే ఏంటి? అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. అక్యూట్ అంటే ఏంటి? అప్పటికప్పుడు వచ్చింది. ఓకే, రెస్పిరేటరీ అంటే ఏంటి? శ్వాసకోశకు సంబంధించింది. సిండ్రోమ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడు వచ్చింది ఇది? 2003. ఎక్కడి నుంచి? చైనా నుంచి. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, దాదాపు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎప్పుడు వచ్చింది? MERS, మెర్స్ మళ్ళీ బయటకు వచ్చింది. ఎక్కడ? మిడిల్ ఈస్ట్ కంట్రీ అంటే సౌదీ అరేబియా నుంచి. దాని పేరేమన్నారు? MERS. ఎం అంటే ఏంటి? ME అంటే మిడిల్ ఈస్ట్. RS అంటే ఏంటి? రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇది ఎప్పుడు వచ్చింది? 2012లో. తర్వాత ఇప్పుడు కోవిడ్-2 ఎప్పుడు వచ్చింది? 2019. కాబట్టి యాక్చువల్ దీని పేరేంటి? కోవిడ్-2. కానీ 2019లో వచ్చింది కాబట్టి దీని పేరు కోవిడ్-19 అని పెట్టారండి. ఓకే, సో ఇది ఎక్కడి నుంచి? మళ్ళీ చైనా నుంచి వచ్చింది. మన బాడీలోకి, మన సెల్స్లోకి ఇది ఎలా ఎంటర్ అవుతుందంటే ఏసీఈ రిసెప్టర్స్ ద్వారా. మన సెల్లో ఏసీ రిసెప్టార్స్ ఉంటాయి. ఏసీ రిసెప్టార్స్ ద్వారా మన సెల్లోకి ఎంటర్ అయ్యి, సెల్లో రైబోజోమ్స్ ఉంటాయి. ఆ రైబోజోమ్ సహాయంతో ఇది మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అంటే ఏంటి? పిల్లల్ని కంటుంది. సో మనం అనుకోండి ఒకరిద్దరిని కంటాము, అది అలా కాదు. దానికి చాలా హై పవర్ ఉంటుంది. సో అది తక్కువ టైంలో చాలా ఎక్కువ మందిని కనగలుగుతుంది. సో కాబట్టి ఎక్కువ మల్టిప్లై అవుతుంది. అవి ఏం చేస్తుంది? సెల్లో మల్టిప్లై సెల్ని పగలగొట్టుకొని బయటికి వస్తుంది. బయటకు వచ్చి మళ్ళీ వేరే సెల్స్ని అటాక్ చేస్తుంది. అట్లాగా తక్కువ టైంలో ఇది స్ప్రెడ్ అవుతుందండి. సో
సో ఇది క్లుప్తంగా ఆ, కోవిడ్ గురించి. కోవిడ్ ఒక 4 ప్రోటీన్స్ తోటి ఫామ్ అవుతుంది. ఓకే, పైన ఉండే ప్రోటీన్ ఏది ఉంటుందో స్పైక్ ప్రోటీన్. ఓకే, సో అంత డీటెయిల్లోకి కాకుండా కూడా జస్ట్ మీరు సెల్లోకి ఏసీ రిసెప్టార్స్ ద్వారా వెళ్తుంది, అందులో రైబోజోమ్ ద్వారా మల్టిప్లై అవుతుంది, తక్కువ టైంలో మల్టిప్లై అవుతుంది అనే విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కోవిడ్ ఫస్ట్ టైం కాదు అనే విషయం కూడా మీకు అవగాహన ఉంటే మంచిది. సో ఎలా అయితే చైనా వాళ్ళు 2019 కోవిడ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమైతే అక్యుపంచర్ ఆర్ అక్యుప్రెషర్, గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడైనా అక్యుప్రెషర్ అన్నా అక్యుపంచర్ అన్నా నా దృష్టిలో ఒకటే. ఓకే, సో ఏ పాయింట్స్ వాడారో, వాళ్ళ హాస్పిటల్స్ ఏవైతే వాడారో, అది బయటి ప్రపంచానికి ఏవైతే తెలియజేశారో ఆ విషయాల్ని పట్టించుకొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అందుకే చూడండి, హౌ COVID-19 వాజ్ ట్రీటెడ్ ఇన్ చైనా విత్ TCM ప్రజెంటేషన్ బై డాక్టర్ జి సుభాష్. నేను ప్రజెంటేషన్ మాత్రమే చేస్తున్నాను. ఓకే, ఈ లిటరేచర్ అంతా ఎక్కడి నుంచి తీసుకున్నాను? చైనా హాస్పిటల్స్ దగ్గర నుంచి, వాళ్ళు బయటి ప్రపంచానికి రిలీజ్ చేసిన మెటీరియల్ నుంచే నేను మీకు ఈ క్లాస్ చెప్తా ఉన్నాను. అదే మీకు ఇంతకుముందు నేను చెప్పాను కదా, సెల్ఫ్ హెల్ప్ థెరపీగా వాడాలన్నది నా సిద్ధాంతము. అంతేగాని దీన్ని కంప్లీట్గా దీని మీదే బేస్ అవుతాను. నేను వాడుతున్న ఆ మందులన్నీ మానేస్తానంటే అది కరెక్ట్ కాదు. ఇవన్నీ మనం చూసాము. ఓకే, ఇమ్యూనిటీ పాయింట్స్ గురించి మనం చూసాము. సో ఇవి మనము ఇమ్యూనిటీ పాయింట్ చూసాము. దాని తర్వాత చైనా వాళ్ళు ఏమన్నారు? ఓకే, అంటే ప్రొటెక్షన్ ఫేస్ వాళ్ళు ఏమంటే కోవిడ్-19 ట్రీట్మెంట్ని వాళ్ళు ఒక 4 స్టేజ్గా వాళ్ళు డివైడ్ చేశారు. ఓకే, COVID-19 ట్రీట్మెంట్ని వాళ్ళు ఏ రకంగా డివైడ్ చేశారు? 4 స్టేజెస్గా. సో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ప్రివెన్షన్. అంటే జబ్బు రాకుండా ఉండాలి అంటే ఏమి చెయ్యాలి, అదొక ఫేజు. దాని తర్వాత ఇప్పుడు మనకు దగ్గు, జలుబు, ఓకే, ఫీవరు, బాడీ పెంచుతున్నాయి కదా, దాన్ని ఇన్ఫ్లుయెన్జా ఫేజ్ అన్నారు. దాని తర్వాత మనకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది, లంగ్స్లో నీరు చేరుకుపోవడము, లంగ్ డ్యామేజ్ అవ్వడము, ఓకేనా, అంటే లంగ్ పని చేయకపోవడము, ఆ ఫేజ్ని నిమోనియా అన్నారు. దాని తర్వాత రికవరీ ఫేజ్ ఏంటంటే, పోస్ట్ కోవిడ్ ఫేజ్ ఏంటంటే, ఆల్రెడీ కోవిడ్ తగ్గిన తర్వాత వాళ్ళకు ఉండే సమస్యలు ఏంటి, మనము ఏ పాయింట్స్ తోటి మనం కాపాడుకోవచ్చు. మిత్రులారా, చైనీస్ వాళ్ళు కోవిడ్ ట్రీట్మెంట్ని 4 ఫేజ్ల కింద డివైడ్ చేశారు. ఒకటేంటి? ప్రివెన్షన్, అసలు జబ్బు రాకుండా ఉండడానికి మనం ఏమి చేయొచ్చు అన్నది ఒక ఫేజు. దగ్గు, జలుబు, గొంతు పట్టేయడము అవన్నప్పుడు మనము ఏమి పాయింట్స్ వాడాలి ఒక ఫేజు. లంగ్ శ్వాసకి ఇబ్బంది అవుతుంది, లంగ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది, అది నిమోనియా ఫేజు. ఓకేనా. తర్వాత వచ్చేసి పోస్ట్ కోవిడ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే, పోస్ట్ అంటే ఏంటి? తర్వాత. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఏవైతే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని
మన సిస్టమ్ ద్వారా ఏ విధంగా ఆ సమస్యలకు మన సిస్టమ్ ద్వారా మనం లబ్ధి చేకూర్చుకోవచ్చో అది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ 4 ఫేజెస్ ఈ మిగతా మా రేపు ఎల్లుండి వీలైనంత వరకు ఓకే ఈ 4 ఫేజెస్ కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మనం చూసాం ఇది ఏది చూడండి, ప్రివెన్షన్ ఫేజ్. ప్రివెన్షన్ అంటే రోగ నిరోధక శక్తి పాయింట్స్ గురించి చైనా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఓకే, ఎందుకంటే అది ఆల్రెడీ అందరికి వాళ్ళకి తెలుసు కాబట్టి. సో వాళ్ళు కొన్ని స్పెషల్ పాయింట్స్ ఏమి ఇచ్చారు చూడండి, ST36, CV6 అండ్ CV12 ఈ 3 పాయింట్స్ పైన ఏం చేయమన్నారు, మోక్సా చేయమన్నారు. సో మోక్సా అంటే ఏంటి అవన్నీ చెప్తాను నేను మీకు. ఒక్కొక్క పాయింట్ పైన ఎంతసేపు చేయమన్నారు, 10 నిమిషాలు చేయమన్నారు, పొద్దున సాయంత్రము. సో ఆక్యుపంచర్ వాళ్లకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ పాయింట్స్ చేయడం వల్ల ఏమవుద్దంటే స్ప్లీన్ స్ట్రెంథన్ అవుతుంది, స్టమక్ స్ట్రెంథన్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇది CV6 అన్నది ఓవరాల్ చీని ఇంప్రూవ్ చేస్తుంది. ఇది CV12 స్టమక్ స్ప్లీన్ని ఇట్ విల్ స్ట్రెంథన్. సింపుల్ చెప్పాలంటే ఏంటి, అయితే అన్వాంటెడ్ ఫ్లెమ్ ఉంటుందో, టర్బిడ్ ఫ్లెమ్ ఉంటుందో ఆ ఫ్లెమ్ని క్లియర్ చేయడంలో ఈ 3 పాయింట్స్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి అనే విషయాన్ని ఇక్కడ వాళ్ళు మనకు చెప్తా ఉన్నారు. సో మనము ప్రయత్నం చేయడంలో తప్పులేదు కదండి. మనం రెగ్యులర్గా ఒక మార్నింగ్ అరగంట, ఈవినింగ్ అరగంట ఈ పాయింట్స్ని యాక్టివేట్ చేసుకోవడంలో అయితే ఇబ్బంది ఏం లేదు కదా. ఓకే, సో ఈ పాయింట్ ఆల్రెడీ మీరు చూసారు, ST36 లొకేషను, నెక్స్ట్ CV6 లొకేషన్ ఒకటి, CV12 లొకేషన్ ఒకటి మీరు తెలుసుకోవాలి. అవి నేను చూపిస్తాను. బోరింగ్ అయితే లేదు కదా. C7 బోర్. ఓకే, C7 బోర్. సో C7కి T1కి మధ్యలో ఓకే ఇక్కడ ఈ సెంటర్లో పాయింట్ ఉంటుంది. ఇది GB14 ఆర్ TU14. ఇలా చూడండి, ఇది మోకాల యొక్క అవుటర్ ఐ. ఓకే, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఈ ఎముక నుంచి జస్ట్ పక్కన టీబియా బోన్ ఉంటుంది కదా, టీబియా బోన్ పక్కనే ఈ పాయింట్ పేరు ఏంటి, ST36. ఈ ఎముకను ఏమంటారు, ఇన్నర్ మ్యాలినస్ అంటారు ఆర్ మీడియల్ మ్యాలినస్. ఓకే, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఎవరి బాడీతో వాడు. ఓకే, ఎవరి హ్యాండ్తో వాడు 4 ఫింగర్స్. అందులో ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక పక్కనే ఓకే ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఎముక పక్కనే, దీని పేరు SP6. ఇట్లా మనం ఇంతకుముందు చూసాం కదా, ఈ పాయింట్ LI4. ఓకే, ఇది LI4. దీని సెంటర్ చూసాం కదా, ఇది LI4. ఇది మనం ఇంతకుముందు చూసాము, ఇది LI కదా, దాంట్లో సైన్ కదా. పాయింట్ మనం ఇంతకుముందు చూసాము, ఇదేంటి CV17 ఆర్ REN17, 2 రిఫ్లెక్స్ మధ్యలో. చూడండి, నేను మీకు చెప్పాను ఇది ఫీవర్ పాయింట్ అని చెప్పాను. ఎక్కడ ఉంటుంది, మనం ఇలా ముందు పొంగినప్పుడు ఒక పెద్ద ఎముక వస్తుంది. ఓకే, ఒక లావ్ ఎముక వస్తుంది. ఆ ఎముక కిందే
ఈ పాయింట్ పేరేంటి? DU14 ఆర్ CV14. ఇది ఇమ్యూనిటీ పాయింట్ ప్లస్ ఫీవర్ తగ్గించడానికి హెల్ప్ చేసే పాయింట్ అని చెప్పాను కదా, అదండి ఇది. తర్వాత మీరు చూస్తున్నారు ఇది C7 ఫోన్. ఓకే, C7 ఫోన్. సో C7కి T1కి మధ్యలో, ఓకే, ఇక్కడ ఈ సెంటర్లో పాయింట్ ఉంటుంది. ఇది GB14 ఆర్ DU14. మిత్రులారా చూడండి, ఇది మోకాల యొక్క అవుటర్ ఐ. చూసారు కదా, మనం ఏం చూపిస్తున్నాం ఇక్కడ? ఇది అవుటర్ ఐ అంటున్నాం. ఓకే, మోకాలికి అవుటర్ ఐ. దాంతో అక్కడ నుంచి ఒక 4 వేళ్ళు కిందికి ఈ ఎముక ఈ ఎముక ఉంది కదా, దీన్ని టిబియా బోన్ అంటున్నాము. ఓకే, ఈ కన్ను నుంచి స్ట్రైట్గా 4 వేళ్ళు కిందికి, దీన్ని స్టమక్ 36 అంటున్నాము. ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఈ ఎముక నుంచి పక్కన టిబియా బోన్ ఉంటుంది కదా, టిబియా బోన్ నుంచి పక్కనే ఈ పాయింట్. దీన్ని ఏమంటున్నాము? ST36. నేనేం చెప్పాను? ST36 మీకు ఎటువంటి జీర్ణకోశ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటికి హెల్ప్ చేస్తుందని చెప్పాను నేను. దాంతో స్టీరాయిడ్ పాయింట్స్ అని చెప్పాను, ఎక్స్ట్రా మైలేజ్ పాయింట్స్ అని చెప్పాను. ఓకే, అదండి ఇది ST36. ఈ ఎముకని ఏమంటారు? ఇన్నర్ మ్యాలిస్ అంటారు, మీడియల్ మ్యాలిస్. ఓకే, ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఎవరి బాడీతో వాడు, ఓకే, ఎవరి హ్యాండ్తో వాడు 4 ఫింగర్స్. దాంతో చూడండి ఈ ఎముక ఉంది కదా, ఈ ఎముక పక్కనే, ఓకే, ఎముక పక్కనే, దీని పేరు SP6. దీనికి ఏం చెప్పాను? లేడీస్ పీరియడ్ ప్రాబ్లమ్స్లో హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత జీర్ణకోశ సంబంధించిన చాలా సమస్యల్లో ఇది హెల్ప్ చేస్తుంది. చూసాం కదా, ఈ పాయింట్ LI4. ఓకే, ఇది LI4. దీని సెంట్రల్ చూసాం కదా, ఇది LI4. నేను LI4కి ఏం చెప్పాను? మీకు ఎక్కడైనా సరే శరీరంలో మీకు నొప్పి ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుందని చెప్పాను కదా, ఇది LI4. ఇక్కడ చూడండి, ఈ ఎముకకు మధ్యలో ఇది LI4, లార్జ్ ఇంటెస్టైన్ 4. సెంట్రల్ చూసాం కదా, ఇది ఇట్లాగా మీరు ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేస్తే, ఇట్లా హ్యాండ్ ఫోల్డ్ చేసినప్పుడు మీకైతే క్రీజ్లో ఉంటుందో, క్రీజ్ చివర్లో ఉంటుందో ఆ పాయింటే LI11. LI11 వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ఇమ్యూనిటీ. ఇదేంటి? 2 నిప్పుల్స్ మధ్యలో చూడండి, సెంటర్గా ఈ నిప్పుల్కి సెంటర్గా ఉంటుంది ఈ పాయింట్. ఇది ఆస్తమాకు పనిచేస్తుంది. దాని తర్వాత శ్వాసకోశకు సంబంధించిన అన్ని సమస్యల్లో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శ్వాసకోశకు సంబంధించిన అన్ని సమస్యల్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. 17 ఆర్ 17 ఇది ఇంతకుముందు మనం ఏం మాట్లాడుకున్నాము? ఇమ్యూనిటీ పెంచే పాయింట్స్. ఇదేం చెప్పారు? చైనా వాళ్ళకు 3 పాయింట్స్ ఇచ్చారు. ఈ 3 పాయింట్స్ రెగ్యులర్గా వీటి మీద మోక్సా చేసుకుంటే, ఒక్కొక్క పాయింట్ మీద 10 నిమిషాలు మోక్సా చేసుకుంటే కరోనా రాకుండా ఉండడానికి చాలా ఆస్కారం ఉంది అని చెప్పారు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఆ ఇమ్యూనిటీ పాయింట్స్ని తీసుకుంటున్నాము, నెక్స్ట్ ఈ పాయింట్స్ తీసుకుంటున్నాము. సో ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా చేసుకుంటే రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, వచ్చినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు ST36. ఇక్కడ నుంచి 4 ఫింగర్స్ ఎవరి బాడీతో వాళ్ళకి 4 ఫింగర్స్
అర్థమవుతుంది మిత్రులారా? ఇక్కడ నుంచి 4 వేళ్ళు కింద, ఇక్కడ నుంచి 4 వేలు కింద ఇక్కడ ఇది ఎముక, ఈ ఎముక ఉందో ఎముక పక్కనే ఈ గుంట నుంచి ఇక్కడ వరకు 4 ఫింగర్స్. ఓకే, ఈ పాయింట్ పేరు ST36. మిత్రుల ఏ బొడ్డు ఉంటుందో దీన్ని రెండు లేదంటే సి. ఇదిగోండి, మీకు ఇంతకుముందు నేను CV6 ఒకటి, CV12 ఒకటి గురించి చెప్పాను కదా. అయితే ప్రివెన్షన్ ఫేజ్లో మనం 3 పాయింట్స్ పెట్టాం. ఒకటి ST36, ఒకటి CV6, ఒకటి CV12. సో ఈ CV6 ఈ బొడ్డు నుంచి ఒక 2 వేళ్ళు కిందికి, ఈ CV6 ఈ బొడ్డు నుంచి 6 వేళ్ళు పైకి, ఎవరి బాడీ మీద వాళ్ళ ఫింగర్స్తో తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 6 వేళ్ళు పైకి. ఇది నేను చెప్పాను, ఇది సెంటర్ లైన్. సెంటర్ లైన్లో ముందు పాయింట్స్ ముందే ఉంటాయి, వెనక పాయింట్స్ వెనక ఉంటాయి. ఇవి సెంటర్ ఒకటే ఉంటుంది, ముందు సెంటర్ వెనక సెంటర్. సో ఇక్కడ నుంచి మనం ఒక 2 ఫింగర్స్ 1.5. సో ఆ అమ్మాయి బాడీ 2 ఫింగర్స్, ఆ అమ్మాయి వేళ్ళతో 2 ఫింగర్స్ సేమ్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇది CV6. దీని తర్వాత బొడ్డు నుంచి ఒక 6 వేళ్ళ దూరం పైన ఇది CV12. సో మనం ఇందాక ST36 చూసాము, ఇది CV6, ఇది CV12. ఇవంతా కూడా ఒక స్ట్రైట్ లైన్ రావాలండి, స్ట్రైట్ లైన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్లో అర్థమవుతుంది మిత్రాలు? ఇది మొత్తం చూడండి, మీకు లేదంటే మిత్రులారా చూడండి, ఇది మొత్తము సెంటర్ లైన్. ఇది బొడ్డు నుంచి 2 వేళ్ళు ఎవరితో, ఆ అమ్మాయి బాడీవి తీసుకోవాలి మనం. ఓకే, అమ్మాయి వేళ్ళు, ఈ బొడ్డు నుంచి 2 వేళ్ళు కిందికి ఒక పాయింట్. ఈ పాయింట్ పేరేంటి? CV6. ఈ బొడ్డు నుంచి 6 వేళ్ళు పైకి, ఈ పాయింట్ పేరేంటి? CV12. ఇవి ఎక్కడ ఉంటాయి? కరెక్ట్ బొడ్డు మీద నుంచి మనం ఇక్కడ నుంచి మనం ఒక లైన్ గీసామనుకోండి. ఓకే, ఈ లైన్ పైన ఉంటాయి. బొడ్డు నుంచి 2 వేళ్ళు కింద, 6 వేళ్ళు పైన. మళ్ళీ ఆల్రెడీ ఈ పాయింట్ ఇమ్యూనిటీలో ఈ బయటి కన్ను నుంచి 4 వేళ్ళు కింద, ఈ ఎముక ఉంది కదా, ఎముక పక్కనే. ఇది వన్ ఆఫ్ ది ఇమ్యూనిటీ పాయింట్. ఇది స్టీరాయిడ్ పాయింట్ మనం చెప్పుకున్నాము. ఇది మనం ఇంతకుముందు కూడా దీని లొకేషన్ చూసాము. సో దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఒకటి బొడ్డు నుంచి 2 వేళ్ళు కిందికి, బొడ్డు నుంచి చూడండి, ఇది బొడ్డు నుంచి 2 వేళ్ళు కిందికి, బొడ్డు నుంచి 6 వేళ్ళు పైకి. దీన్నేమో CV6 అంటున్నాము, దీన్నేమో CV12 అంటున్నాము. ఇవి చేయడం వల్ల ఏమవుతుంది? ఈ CV6 చేయడం వల్ల ఏమవుతుంది? మన లోపల ప్రాణశక్తి పెరుగుతుంది. ఈ CV12 చేయడం వల్ల ఏమవుతుంది? CV12 స్టిమ్యులేట్ చేయడం వల్ల ఏదైతే వైరస్ పెరగడానికి వాతావరణం ఉంటుందో ఆ వాతావరణము ఉండకుండా చేస్తుంది. అది ఆక్యుపంచర్ పరిభాషలో అయితే ఏమంటాము? టర్బిడ్ ఫ్లెమ్ అంటే అన్వాంటెడ్ ఫ్లెమ్, బ్యాడ్ ఫ్లెమ్ అంటే మనకు అవసరం లేని కఫము. ఓకే, మనని ఇబ్బంది చేసే కఫము ఉండకుండా, ఉత్పత్తి కాకుండా ఈ అన్ని పాయింట్స్ ST36 కానీ CV12 కానీ ఇవి హెల్ప్ చేస్తాయి. ఎప్పుడైతే మన శరీరంలో ఈ మనకు అవసరం లేని కఫం ఉండదో ఆ వైరస్ మన లోపలికి వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు మనం వాళ్ళని బాగుంటే 2 రోజులు బాగుంటారు. అసలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఎప్పుపోతారా అన్నట్టుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. అట్లాగా వైరస్ని ఈ 3 పాయింట్స్ మనం చేసుకోగలిగితే వైరస్ ఉండడానికి వెసులుబాటు, ఆ వాతావరణము
లేకుంటే ఈ 3 పాయింట్ చూసుకుంటాయి. స్ట్రైట్ లైన్. ఓకే, ఇది సివి సిక్స్, సివి సిక్స్. దీని తర్వాత బొడ్డు నుంచి ఒక 6 వేళ్ళ దూరం పైన ఇది సివి 12. సో మనం ఇందాక ST36 చూసాము, ఇది సివి 6, ఇది సివి 12. ఇవంతా కూడా ఒక స్ట్రైట్ లైన్ రావాలి, స్ట్రైట్ లైన్. ఓకే, ఈ స్ట్రైట్ లైన్లో ఇప్పుడు చెప్పండి మిత్రులారా, ఈరోజు జరిగిన దానిలో మీకేమన్నా డౌట్ ఉందా? ఎక్కడన్నా ఏమైనా ఉంది అంటే దాన్ని ఒకసారి అడ్రస్ చేస్తాను. లేదంటే ఈరోజు క్లాస్ సెషన్ ఈరోజు క్లాస్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. అర్థమవుతుందా? నేనైతే నా దృష్టి కామన్ మ్యాన్కి అర్థమయ్యే ఎస్ 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 మోక్సిబేషన్ చూపిస్తాను. ఎస్, ఓకే. ఇంకా ఎస్, మోక్సిబేషన్ చూపిస్తాను. ఇంకా మీరు యూ లెట్ మీ నో హౌ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా గీత చేసింది వాణి. ఓకే, సో మనం అందరం ఒకసారి గీతకు చప్పట్లు కొట్టాలి. బికాస్ షీ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ పెయిన్ టు గివ్ అస్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్, టు మేక్ దిస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. రైట్, ఒకటి అసలు మోక్సిబేషన్ ఏంటన్నది ఐ విల్ షో వన్ వీడియో సో దట్ మోక్సిబేషన్ గురించి చూపిస్తాను. ఓకే, సో ఈ పేరు మోక్సాహార్ బట్టి. ఓకే, ఇది చైనీస్ హార్బర్, దీని చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఒక స్టీల్ కప్ పెట్టుకోవాలి, దీన్ని యాష్ తీయడానికి యాష్ మళ్ళీ వీటికి భయపడవాలి. ఈ పాయింట్ మీద మనం మోక్సిబేషన్ ఎలా చేయాలి? కొంచెం పై నుంచి చేయాలి. మరి ఇక్కడ చేతి అనుకోండి, వాళ్ళకి పోయి హీట్కి పోయి వచ్చినప్పుడు వాళ్ళకి షేక్ అవుతుంది, వస్తుంది కొంచెం పై నుంచి చేయాలి. సో వెళ్ళి వాళ్ళకి సేపు హాఫ్ సెకండ్ 20 సెకండ్స్ సేపు ఉంచుతాను సేపు. మళ్ళీ మనం చేసి మళ్ళీ 20 సెకండ్స్ ఇంకో పాయింట్ వెళ్ళాలి. మళ్ళీ సెకండ్ ఇంకో పాయింట్ వెళ్ళాలి. అట్లా కానీ ఒకే పాయింట్ దగ్గర మనము 5 మినిట్స్ అనుకోండి, వాళ్ళు ఓర్చుకోలేరు. ఓకే, సో అదే దీంట్లో చేయాలి. దీంట్లో పాటించాల్సిన జాగ్రత్త అంటే ఒకటి ఇలాగ మెల్లిగా యాష్ తీసేయడం. ఇంకోటి ఏంటంటే దగ్గరకుండా పెట్టకపోవడం. ఎవరికైతే నరువు కావచ్చు, అంటే పెరాలిస్ కానీ అవి కానీ వాళ్ళకు ఈ మోక్సిబేషన్ చేసి జాగ్రత్త చేయాలి. ఓకేనా? దాంట్లో దీన్ని మళ్ళీ ఆరిపోయేప్పుడు లైట్ వాటర్ వేసి ఆరిపోయాలి. ఒక్కొక్కటి ఇంట్లో పడుకోవచ్చు, ఒక్కొక్కటి పడుకోవచ్చు. ఆడియో నాట్ క్లియర్. ఓకే, ఏం లేదండి, ఏదైతే సిగార్ లాగా ఉంది కదా, ఆ సిగార్ లాంటి దాన్ని తీసుకొని వెలిగించి, ఓకేనా, కొంచెం దూరం నుంచి అక్కడ హీట్ చేయాలి. ఏ పాయింట్స్ మీకు లాస్ట్ 3 పాయింట్స్ ఏంటి? ఒకటి ఈ మోకాలు కింది నుంచి 4 వేలు తీసుకున్నాం కదా, ST36 అనే పాయింట్. దాని తర్వాత ఈ బొడ్డు నుంచి 2 వేళ్ళు కింద CV6
ఈ బొడ్డు నుంచి 6 వేళ్ళు పైన CV12, ఈ ఈ 3 పాయింట్స్ని పొద్దున సాయంత్రము ఒక్కొక్క పాయింట్ని 10 నిమిషాలు చేయమంటున్నారు. మనం 10 నిమిషాలు ఒకే దగ్గర పెడితే స్కిన్ వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి మనం ఏం చేయాలి, ఒక మనం ఎంత 10 సెకండ్ల 15 సెకండ్ల అట్లా పెట్టి నెక్స్ట్ పాయింట్ తీసుకెళ్ళాలి. మళ్ళీ అక్కడ ఏదో ఇంకో నెక్స్ట్ పాయింట్ అట్లా అది రొటేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 3 పాయింట్లకు 10 నిమిషాలు అంటే హాఫ్ అన్ అవర్ అవుతుంది. కాబట్టి కనీసం 5 నిమిషాలు పెట్టే ప్రయత్నం చేయండి, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి. మిత్రులారా, ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్ళి వస్తామా రామా అనే పరిస్థితి కంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించడం ఉత్తమం కదండి. ఓకే, సో ఒకవేళ మీ సెషన్ అయిపోయిన తర్వాత ఈవెన్ మీరు ఫుడ్ గురించి మాట్లాడమంటే కూడా నాకు తెలిసిన నేను నమ్ముతున్న ఫుడ్ విషయాలు ఏంటి, ఎట్లా తీసుకోవాలి అది కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంటే ఈ సెషన్లో కాదు, ఈ 3 సెషన్లో మనకి ఈ సబ్జెక్ట్ అవుతుంది. అట్లాగా నేను గమనించింది ఏంటంటే మనం కొంచెం డైట్, ఈ ట్రీట్మెంట్స్ అండ్ ఇచ్చే మందులు అవి వాడుకుంటూ ఉండగలిగితే అంత ఇబ్బంది లేకుండా మనం బయటపడడానికి ఆస్కారం ఉంటుందండి. సో ఇప్పుడు నేను లాస్ట్లో చెప్పిన 3 పాయింట్స్ ఏంటి? ప్రివెన్షన్ అంటే ఏంటి? రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా అది మనంతా డ్యామేజ్ చేయకుండా ఉండడానికి. సో మొత్తం ఈరోజు మనము ఎన్ని పాయింట్స్ తెలుసుకున్నాము? ఒకటి ST36 తెలుసుకున్నాము, SP6 తెలుసుకున్నాము, LI4 తెలుసుకున్నాము, LI11 తెలుసుకున్నాము, DU14 తెలుసుకున్నాము. దాని తర్వాత P6, Lung7 అండ్ CV17. ఇవి ఈ 5, 3, 8 తర్వాత మళ్ళీ CV12, CV16. సో CV12, CV6 మొత్తం మనం 10 పాయింట్లు తెలుసుకున్నాం. ఒకసారి రఫ్గా రివైజ్ చేసి చూడండి. ఓకే, ఇదేంటి? LI4 పాయింట్ ఇక్కడ, అవునా? ఇది LI11 2 పాయింట్స్, ఇది DU14 3వ పాయింట్. కాల్లో ఏంటి? ఇన్నర్ మ్యాలిలస్ నుంచి 4 ఫింగర్స్ పైకి 4వ పాయింట్ SP6. దాని తర్వాత ఇక్కడ నుంచి 4 వేళ్ళు కిందికి ST36. ఈ 2 నిప్పుల్స్ మధ్యలో ఉండేది CV17. ఈ వెనుక ఉండేది DU14 ఆర్ GV14. తర్వాత ఇక్కడ ఉండేది ఏంటి? Lung9. తర్వాత ఇక్కడ నుంచి 3 వేళ్ళ తర్వాత సెంటర్లో ఉండేది ఏంటి? P6. ఈ 10 పాయింట్స్ గురించి మనం తెలుసుకున్నాం ఈరోజు. ఇవన్నీ మీకు ఏం హెల్ప్ చేస్తాయి? ఆక్యుపంచర్ సిద్ధాంతం ప్రకారంగా ఇవన్నీ పాయింట్స్ మనం రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేసుకోగలిగితే ఓకే, వచ్చిన తీవ్రత తక్కువ ఉంటుంది, రాకుండా ఉండడానికి ఆస్కారం కూడా ఉన్నది. ఇది ఈ చైనీస్ యూనివర్సిటీస్ చెప్పే విషయాలు. ఒకవేళ మీకు మోక్సా లేదు, మోక్సా మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సరే మీకు అవకాశం లేదు, అప్పుడు ఏం చేయండి? 2-3 అగరబత్తి తీసుకొని దాన్ని లైట్ చేసి సేమ్ హీట్ చేయండి. అగరబత్తి కూడా లేదు మీకు, అది ఇబ్బంది అవుతుంది, కనీసం నొక్కండి. ఏది? ఇక్కడ CV6, ఈ CV12, CV6, ST36. ఎలా నొక్కాలి చూడండి. ప్రెస్ లీవ్. ఎంత నొక్కాలి? ఆ పేషెంట్కి ఇబ్బంది ఉండనంత వరకు, పేషెంట్కి ఇబ్బంది ఉండకూడదు. సో ప్రెస్ లీవ్. ఓకేనా మిత్రులారా? లేదు, ఈ పాయింట్స్ దగ్గర మనము గింజలు పెట్టుకోవాలంటే ఏం చేయొచ్చు? ఇలాగా ఏంటారు, బఠానీ గింజ తీసుకొని రేపు చూపిస్తాను, దాన్ని టేప్ కత్తికించి ఇక్కడ పెట్టుకోవచ్చు. ఎస్, నీడిల్ వాడేవాళ్ళు మీరు నీడిల్ వాడగలిగితే ఎస్, యూ కెన్ యూస్, నో ప్రాబ్లం. హౌ మెనీ డేస్ షెల్ ఐ డూ? మీరు రోజు చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఎప్పటివరకు అయితే పాండమిక్ తగ్గదో అప్పటి వరకు చేసుకోవడం మంచిది, అంతే కదండి. ఇంకా ఎనీ
queries. Instead of needling, how many times we have to do? In case of needling, I think it is one time is okay. Okay. Yes, chakra magnets పెట్టుకోవచ్చా అంటే you can use what you call స్టార్ మ్యాగ్నెట్స్ మీరు వాడచ్చు. ఇంకా పరమాత్మ నేను వీక్లీ వన్స్ అనట్లేదండి, రోజుకు 2 సార్లు. మై హిందీ మే బోల్ रहा हूं, रोज को 2 बार करना है. अगर मोक्षा से करे तो वो जो लास्ट 3 पॉइंट है आधा घंटा करना, दूसरा हर एक पॉइंट के ऊपर 2-2 मिनट या 1-1 मिनट करिए. ऐसा ऐसा अभी देखो यहाँ एक पॉइंट है, ऐसा ऐसा दबा लीजिए, नहीं तो ऐसा ऐसा करिए. ऐसा भी करके वो पॉइंट को स्टिमुलेट करना है. I hope you are all enjoying my session. కొంతమంది ఏ ఓ గుడ్ గుడ్. ఓకే, చెప్పాను. నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మీరు తెలుసుకొని ఈ విషయాలు మీ పరిధిలో ఉన్న వాళ్ళకి చెప్పి అందులో కొంతమందినైనా మన ఈ సిస్టమ్ ద్వారా బెనిఫిట్ తీసుకురాగలిగితే దట్ ఈస్ ఫైన్. ఓకే మిత్రులారా, ఇంకేదైనా ఉంటే నాకు మీరు పొద్దున వాట్సాప్ చేయండి. ఓకే, ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉన్నా రేపు లేదు మార్నింగ్ అవర్స్, రేపు మళ్ళీ మార్నింగ్ అవర్లో ఏదన్నా మీకు డౌట్ ఉన్నా కూడా మీరు చూసుకోవచ్చు. ఈ పిక్స్ ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అవన్నీ మీరు కూడా రేపు మళ్ళీ క్లాస్ వరకు ఆ లొకేషన్ చూసుకోండి. ఎందుకంటే రేపు మళ్ళీ ఒక 10 పాయింట్లు వస్తాయి, మళ్ళీ ఎల్లుండి 10 పాయింట్లు వస్తాయి. సో కాబట్టి ఏ రోజు ఆ రోజు నేర్చుకునే ప్రయత్నం చేయండి. అంతేగాని ఇవి రేపుకుందాం అంటే ఆ రేపు ఎల్లుండి అయితే ఎల్లుండి అవుతుంది, లాస్ట్కి వచ్చేసరికి ఎక్కడేసి గుంగడు అక్కడ అవుతుంది. ఇది అనుభవంతో చెప్తున్నా, గత 7 సంవత్సరాల నుంచి టీచింగ్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నా. స్టూడెంట్ లక్షణం ఏముంటుందంటే రేపు చేద్దాము, రేపు రాదు చెయ్యడు, రేపు ఏమంటారు ఓం శ్రీ రేపు రాలాగా అవుతుంది. సో కాబట్టి మీరు ఏ రోజు ఆ రోజు చేయండి, అప్పుడు మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నా సెల్ నంబరు 9898 స్క్రీన్ షేర్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, నా సెల్ నంబర్ అండి 9866865468. డాక్టర్ జి సుభాష్ అనగా నేనే. ఓకే, 9866865468. మినాజ్ బాగుందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేస్తావు మినాజ్? వాట్ యు డూ? ఏం చేస్తావు? ఓ ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఎక్కడ, ఏ ఊరు? ఎస్, ఐ డూ ట్రైన్. ఎస్, ఐ గివ్ ట్రైనింగ్. 1 year కోర్స్ ఇస్తాను. మా 3 years కోర్సు, 1 year కోర్స్ ఇస్ కాల్డ్ డిప్లొమా ఇన్ ఆక్యుపంచర్ అండ్ 3 years కోర్స్ ఇస్ కాల్డ్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆక్యుపంచర్. అది కాకుండా సర్టిఫికేట్స్ కోర్సెస్ కూడా, అంటే 5 days కోర్సు, 10 days కోర్సు, 15 days కోర్సు, అలా రకరకాల కోర్సెస్ నా దగ్గర ఉన్నాయి. సింగిల్ నెల్ థెరపీ, మల్టిపుల్ నెల్ థెరపీ, కప్పింగ్, హిజామా, ట్యాన్ థెరపీ, ఓకే,
మీకు బయట ఏవేవైతే పేర్లు మీకు తెలుసో తెలియని చాలా వాటి మీద ట్రైనింగ్ ఇస్తాను. నా ఉద్దేశం ఒకటే, మన దగ్గరికి పేషెంట్ వస్తే ఏదో రకంగా పేషెంట్ తగ్గి పోగలగాలి. అందరినీ మనం సాటిస్ఫై చేయలేకపోవచ్చు, కానీ మెజారిటీ వాళ్లకు మనం సాటిస్ఫై చేయగలగాలన్నదే నా సంకల్పం. సెల్ నంబర్ 9866865468. సో మీకు ఈరోజు సెషన్ బాగా అనిపిస్తే ఈ లింక్ని ఇంకా మీకు ఎవరైతే వీళ్ళకు తెలిస్తే బాగుండు అనిపిస్తుందో వాళ్ళకు కూడా చెప్పండి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు వినలేకపోయినా ఎస్ ఈరోజు వాళ్ళు వినలేకపోయినా రేపు విన్నా ఎంతో కొద్దిగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, నేను మీకందరికీ ఈ విద్య అందించాలనే సదుద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ ఫ్రీ చేస్తున్నాను. సో కాబట్టి మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీ పరిధిలో వీళ్ళకు ఈ జ్ఞానం అంతే మంచిది అన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా క్లాస్కు రమ్మని చెప్పండి. అంతేనా? సార్ మనకు లింక్ పంపించింది కదా, మనం ఇంటి అయిపోతుంది, మనం ఇంకోరు ఎందుకు చెప్పాలి అని అనుకుంటే నేనే మీ క్లాస్ చెప్పాను కదా, అవునా? మీరు మీ ఫ్రెండ్స్కి ఉచితంగా చెప్పొచ్చు, కానీ నేను మీ క్లాస్ చెప్పాలంటే దీని వెనకాల ఏమంటారు, కొంత డబ్బు కూడా ఖర్చు చేయాలి. కానీ మీరు మీ ఫ్రెండ్స్కి ఉచితంగా చెప్పొచ్చు. ఓకే మిత్రులారా, సో కాబట్టి మీరు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వండి. నేను చెప్పిన విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదన్నా మీకు డౌట్ ఉంటే కూడా మీరు రేపు అడగొచ్చు. పర్సనల్ కూడా నాకు మెసేజ్ పెడితే కూడా అది నేను క్లాస్లో అటెండ్ ప్రయత్నం చేస్తాను. రైట్ మిత్రులారా, సో మనం సెలవు తీసుకుందామా? జగదీష్ గారు చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు.